చెప్పండి కూడా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. అద్భుతమైనటువంటి భాగవత సప్తాహంలో భాగంగా ఇవాళ 5వ రాత్రి ఓడలో మీరు నిద్రపోబోతున్నారు, అవునా? సప్తాహంలో అయితే 4వ రోజు. 18,000 శ్లోకములను నిరంతరాయంగా ఆ ముగ్గురు పారాయణ చేస్తూనే ఉన్నారు. భాగవతంలో ప్రధాన ఘట్టం ఏమిటంటే శ్లోక పారాయణం. ఆ శ్లోకములు గొప్ప మంత్రములు, చక్కని ఆనందాన్ని కలిగించే శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాలు. అందులో ఆ ముగ్గురికి నువ్వు పక్కన పారాయణిస్తున్నాం. అందులో ఉన్న కొన్ని కథల యొక్క సారాంశాన్ని మీకు చెబుతున్నాం. దాంతోపాటు ఈ ప్రకృతి అంతా పరమాత్మ స్వరూపే కదా, విశ్వం అంతా వ్యాపించి ఉండేవాడు కనుక పరమాత్మని విష్ణువు అన్నారు. వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక విష్ణువు. అందుకని సర్వవ్యాపకుడైన విష్ణువుని ఆయా ప్రాంతాల్లో ఎలా ఉన్నాడో చూడడం కోసమే మనం బయలుదేరాం. సముద్రము యొక్క జలములు ఆయన శరీరం నుంచి ఆవిర్భవించాయి. అసలు ఆయనకి నారాయణుడు అని ఎందుకు పేరు వచ్చింది? ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసో నవ అయనంతస్య తాః పూర్వం తేన నారాయణ స్మృత అని అందులో 3వ స్కంధంలోను 10వ స్కంధంలోనూ చెప్పారు, మనుస్మృతిలో చెప్పారు, వేదాల్లో చెప్పారు. ఆపహ అంటే నీళ్లు, నారా అని పిలువబడతాయి. నారా అనే శబ్దానికి అర్థం ఏంటి? జలము. అయనము అంటే ఉండుట. నారా అయనః నారాయణ. కాబట్టి నీళ్లల్లో నిరంతరం ఆయన ఉంటున్నాడు గనక, నీరే నివాసంగా చేసుకుని పాల సముద్రంలో ఉంటున్నాడు గనక నారాయణుడు అన్నారు. కాబట్టి నారావారి ఇంటి పేరు ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైందా మీకు? అందువల్ల అంత తేలికేం కదా ఇంటి పేరు అంటే. నారా శబ్దమునకు జలములు, అయనము అంటే నివాసం. అయనం తస్య తాః పూర్వం. ఇక్కడ విచిత్రం ఏంటంటే నీళ్లల్లో ఆయన ఉంటాడు, ఆయనలో నీరు ఉంటుంది. ఈ రెండు అవినాభావ సంబంధం. అద్దంలో మనం కనపడుతున్నాం, మన కళ్ళలో వీళ్ళు అద్దం కనపడుతుంది. అలాగా నీటిలో ఆయన ఉంటే ఆయనలో నీరు ఉంటుంది కనుక ఆయనని నారాయణుడు అన్నారు. ఇంకా మరొకటి ఏమిటి? నారా శబ్దమునకు జ్ఞానము అని అర్థం. జ్ఞానమునందు తానుంటాడు, తనలో జ్ఞానం ఉంటుంది కాబట్టి కూడా నారాయణుడు అన్నారు. ప్రాణం కలిగినటువంటి వారిని జీవులను కూడా నారా అంటారు. అంటే మీరందరూ కూడా నారా అనే శబ్దంతో పిలువబడుతున్నారు. కారణం మీ అందులో ప్రాణం ఉంది కాబట్టి నన్ను చూస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటారు? ప్రాణం ఉంటే మీ అంతటి మీరే కదిలి ఏ పనైనా చేస్తారు. అది లేనినాడు ఎలా ఉంటాడో మీకు తెలియదే ఉంది. ఇందాక దీపంలో దిగ్గారు, ఎక్కడ చూసినా సరే పుర్రెలు, చితాభస్మాలు, కపాలాలతో పాటు ఎముకలు ఇవన్నీ పెట్టు కూర్చున్నారు. చూశారుగా ఎక్కడ చూసినాను. మన శరీరములో జీవం పక్కకి వెళ్ళిపోతే ఈ లోపల ఉన్నవన్నీ అవే. ఇప్పుడు ఇంత అందంగా కనపడుతున్న ఈ పద్మాకర్ గారి యొక్క పైనున్న చర్మాన్ని, మాంసాన్ని తీసేస్తే చూడడానికి కొంచెం భయం వేస్తుంది. అఫ్కోర్స్ నేను ఎలా ఉన్నా అందంగానే ఉంటున్నానని అంటున్నారు ఈ మధ్యలో కొంతమంది. కానీ మీరైతే వికృతంగా మారిపోరు మరి. అందువల్ల ఈ లోపలున్న విచిత్ర పదార్థాలు భయం కలిగిస్తాయి ప్రాణం పోతే. కాబట్టి మనందరం కూడా జీవముతో ఉన్నాము కనుకే చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, కదలగలుగుతున్నాం. ఈ జీవులందరినీ కూడా నారా అంటారు. జీవులందరిలో ఉంటాడు, జీవులు ఆయనలో ఉంటారు కాబట్టి కూడా పరమాత్ముడిని నారాయణుడు అన్నారు. అందువల్ల ఇదంతా జలం ఆయన స్వరూపం గనక, జలమే నివాస స్థానంగా కలిగినవాడు గనక స్వామివారిని జలమధ్యంలో వెతుకుతున్నాం. ఏ పిచ్చాళ్ళు కనిపెట్టారో కానీ సముద్ర ప్రయాణం చేయకూడదని హిందువుల్ని పాడు చేశారు కొంతమంది. అది నిజంగా అది వేద సమ్మతం ఏం కాదు. అదే వేద సమ్మతం అయితే అసలు వ్యాసుడే సముద్రంలో జలాల్లో పుట్టాడు, జలాల్లో తిరిగాడు. Good evening, ladies and gentlemen. The captain speaking. Well, folks, the weather was certainly very unusual for Belize today. It's quite often cloudy and rainy pretty much all day, but apart from a wee dusting at lunchtime, it's been absolutely gorgeous, and I do hope you'll be able to make the very best of the day either on board or ashore. So everybody's back on board now. We've already begun shortening the anchor cable, and very, very shortly we shall weigh anchor. Once the anchor is up, we'll spin around and point the ship in a west or southwesterly direction to begin the transit of the channel back to the open sea.
As I said yesterday, it's a very twisty turning route following an old riverbed through the reefs. In fact, as the crow flies, it's about 8 miles directly to the pilot disembarkation area, but as it is, we'll be sailing nearly double that. Again, as I said yesterday, while we do all these turns, the ship may heel a little bit, so please do take care as you move around the ship. Always use the handrails if you're a little bit unsteady on your feet, particularly if you've imbibed more alcohol ashore than perhaps you should have. Once the pilot is off and we're clear of the approach channel, we'll set a north-northeasterly heading towards Cozumel. Tomorrow morning we'll pick up our pilot at around 8 a.m. We'll then turn the ship just off the dock and we expect to be alongside our berth for around 9 a.m. Distance to the power station for Cozumel is around 196 nautical miles, and this will require an average speed overnight of around 16 knots. Weather forecast overnight is for mostly clear skies, a fresh southeasterly breeze, and a temperature of around 29 Celsius, that's 84 degrees Fahrenheit. The forecast for tomorrow in Cozumel is for cloudy skies with scattered thundery showers, moderate east-southeasterly winds, and temperatures reaching by about 31 Celsius, that is 88 degrees Fahrenheit by the afternoon. Well, that's about it for me for now. Do have a great evening on board. Please remember to put your various timepieces forward 1 hour tonight to GMT-5 before you retire for the evening. And wherever your adventures take you tomorrow in Cozumel, do have a wonderful day. Thank you. జై శ్రీరామ్. ఇప్పుడేమన్నా మొదలైంది మళ్ళీ లేదా? అందువల్ల నారద మహర్షి నిరంతరాయంగా సముద్రంలో తిరుగుతాడు. శ్రీ మహావిష్ణువు పడుకునేదే క్షీర సముద్రంలో. ఆయన ఒడ్డులోంచి పైకొచ్చిన తామర పువ్వులో బిడ్డగా ఉన్నవాడు సముద్రంలోనే ఉంటున్నాడు. అమ్మవారు ఉండేది సుధా సముద్రమే. అగస్త్య మహర్షి సముద్రం తాగడమే కాకుండా సముద్రం దాటి లంకా నగరానికి వెళ్ళి రాముడికి ఆదిత్య హృదయం ఇచ్చాడు. రాముడు సముద్రం దాటి లంకకి వెళ్ళాడు. కపిల మహర్షి ఆ రోజుల్లో సముద్ర తీరంలోకి, పశ్చిమ సముద్ర తీరంలోకి వచ్చాడు. కాబట్టి ఋషులంతా సముద్ర తీరంలో తిరిగారు. కాకపోతే ఏంటంటే కొంతమంది సన్యాసులకి ఎందుకు నిషేధం అన్నారంటే, పూర్వం ప్రయాణం ఒక 40 రోజులు పట్టేది అమెరికా రావాలంటే. వివేకానందుడు ఆ కాలంలో పాపం ఆ 40 రోజులు ఇప్పటికి వల్లే స్నానం చేసే అవకాశాలు, సంధ్యావందనాలు అవకాశం లేకపోవటం వల్ల అన్నేసి రోజులు స్నానం చేయకుండా, భోజనం చేయకుండా ఉండడం కష్టం కనుక నియమాలని ఉల్లంఘించడం బాగుండదు కనుక వాళ్ళకి నిషేధం అన్నారు తప్ప అదేమి శాస్త్రం కాదు. కాబట్టి నిశ్చింతగా మీరంతా ఏం చేస్తారు, నిత్యం సముద్ర తీరంలో ఉండండి, స్నానాలు చెయ్యండి, అప్పుడప్పుడు ఇలా క్రూజులో ప్రయాణం చేయండి, ఈ జలాలలో నారాయణ దర్శనం చేసుకోండి. వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఎలాగో సముద్రంలోనే చేరతాం. మళ్ళీ చుట్టూ సముద్రం, మధ్యలో వైకుంఠం ఉంటుంది కనుక. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, మణిద్వీపం చుట్టూ సుధా సముద్రమే. సుధా సింధోర్ మధ్య అని అందుకే సౌందర్య లహరిలో రాశారు. కాళిదాసు కూడా జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సౌరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతారవాస ప్రియే అని అంత అద్భుతంగా రాశాడు. దేవీ భాగవతంలో ఉన్న మణిద్వీప వర్ణనం ఇక్కడ పుస్తకం రూపంలో ఉంది. దేవీ భాగవతంలో 12వ స్కంధంలోది. ఆ మణిద్వీపం పుస్తకాన్ని చాలా కాలం క్రితం డాలస్లో ఉన్న భక్తుల పేరేమిటి మర్చిపోతున్నాను నేను. పావని గారు వచ్చారు ఇవాళ. పావని గారు అప్పట్లో గురువు గారి మీద భక్తితో దాన్ని ప్రింట్ కూడా చేసి పెట్టారు. అందరికీ చాలామందికి కొంతకాలం ఉచితంగా కూడా ఇమ్మన్నాను. ఇప్పటికీ ఉచితంగా ఇస్తున్నారేమో తెలియదు కానీ అదో సముచితం. అందువల్ల అందులో అమ్మవారు ఉండేటటువంటి దీపం కూడా సుధా సముద్రంలోనే ఉన్నది. కాబట్టి సముద్రం లేకపోతే ఈ సృష్టియే లేదు. అసలు సృష్టి అంతా భూమి మొత్తం సముద్రంలో ఉందండి. ఈ మధ్య భూమి చుట్టూతో సముద్రమే కదా. కాబట్టి భూమి మీద నీళ్లు ఉన్నాయా, నీళ్లలో భూమి ఉందా అన్నది అదో విచిత్రమైనటువంటి దృశ్యం. జ్ఞాన దృష్టితో చూస్తే రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధాలు. అప్పుడప్పుడు సముద్ర జలాలు భూమిని ముంచేస్తాయి, మళ్ళీ సముద్రం భూమి చుట్టూ ఉంటూనే ఉంటుంది. అటువంటి సముద్ర శయనుడైన శ్రీమన్నారాయణుడిని అప్పుడప్పుడు ద్వీపరూపాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి చూసాం. అక్కడ చెట్ల మీద ఉన్న బొండాలు, తిండి తక్కువ చిక్కిపోయిన బొండాలని కూడా చూసాం. ఎక్కడ చూసినా బొండాలే ఇక్కడ. అంటే భగవంతుడి యొక్క సృష్టిలో ఎన్ని రకాల ప్రాణులు ఉంటారు. విచిత్ర వృత్త ఖలు చిత్త వృత్తయ అన్నాడు ఏనాడు.
మానవుల యొక్క ప్రవర్తనలు విచిత్రంగా ఉంటాయట. ఒక్కొక్కడి ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకని తల వెంట్రుకలకి ఎర్రని రంగేసుకుని పిశాచాల్లో దూకునేవాడు ఒకడు, ఇదంతా వెనక్కిలాగి దూకునేవాడు ఒకడు, చిన్న చిన్న ఈతాకులు జడ వేసుకునేవాడు ఒకరు, పూర్తిగా గుండు చేసుకునేవాడు ఒకడు, రిబ్బన్ ముక్కలు మాత్రమే వెనక ముందు కట్టుకునేవాళ్ళు కొందరు, ఒళ్ళంతా బట్టలు వేసుకునేవాళ్ళు కొంతమంది, దిక్కుమాలిన పెదవులకి రకరకాల రంగులు వేసేవాళ్ళు ఒకళ్ళు, ఒరిజినల్గా అందమైన రంగుతో ఉండేవాళ్ళు కొంతమంది, ఎక్కడ పడితే అక్కడ విచిత్రమైనటువంటి గంతులు వేసేవాళ్ళు కొంతమంది, డ్యాన్సులు చేసేవాళ్ళు కొంతమంది, ముద్దులు పెట్టుకునేవాళ్ళు కొంతమంది, గుద్దులు పెట్టుకునేవాళ్ళు కొంతమంది, ఈ రకంగా నానా గందరగోళంగా ఉంటారని కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాసేశారు పురాణాల్లో. విచిత్ర వృత్త కలు చిత్తవృత్తయ్య. ఇప్పటికీ అప్పటికీ అవే మనకి కనపడుతూనే ఉన్నాయి. మళ్ళీ అహంకారాలు, మమకారాలు, వీటిలో పడే ఒకానొకప్పుడు ఇంద్రుడు దెబ్బతిన్నాడు. ఒకసారి ఇంద్రుడు అలా తీర్థయాత్రగా బయలుదేరాడు. ఆ సమయంలో దూర్వాస మహర్షి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని ఆయన మెడలో ఉన్న పారిజాతమాల ఆయన ఇస్తే పుచ్చుకు బయలుదేరాడు. ఊర్వశి పారిజాత పుష్పాలతో ఒక దండ కట్టి అది దుర్వాసుడికి ఇచ్చింది. దుర్వాసుడు విష్ణువు మెడలో వేశాడు. ఆయన ఒక క్షణం ధరించి మళ్ళీ తిరిగి తీసి దుర్వాసుడికే ఇచ్చాడు. అలా ధరించి తిరిగి తీసి ఇచ్చినటువంటి మాలని శేషమాల అంటారు. ఇప్పుడు ఈ బట్టనే కట్టుకున్నాను, దాన్ని నా దగ్గర నుంచి ఎవరైనా తీసేసుకుంటే దాన్ని శేష వస్త్రం అంటారు. అంటే అడిగి తీసుకుంటే శేష వస్త్రం, చెప్పకుండా పట్టుకుపోతే అది ఏమవుతుందో మీకు నేను చెప్పక్కర్లా. ఓసారి తిరుపతిలో చెన్నుపాటి కృష్ణ గారు 2004లో ఉపన్యాసాలు పెట్టినప్పుడు నా చెప్పులు ఎవరో పట్టుకుపోయారు. ఇలాగే బయట పెట్టాం, చెప్పులు కనపడలేదు. గందరగోళం పడిపోయి చివరికి అప్పుడు చెప్పులు లేకుండానే వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కున్నాం, అది వేరే విషయం. ఓ వారం రోజులు పోయాక మా ఇంటికి ఉత్తరం వచ్చింది. గురు పాదుకలంటే నాకు భక్తి, అందుకని రామచంద్రుడి పాదుకలు భరతుడు పట్టుకెళ్ళినట్టుగా గురుదేవా మీ పాదుకలు నేను పట్టుకెళ్ళాను అన్నాడు. భరతుడు అడిగి పట్టుకెళ్ళాడు, సేకరించాడు కానీ తస్కరించలేదు. గురుపాదుకలు తస్కరించకూడదు, అడిగి పట్టుకెళ్ళాలి. ఆ పట్టుకెళ్ళేవాడు కొత్త చెప్పులు ఇస్తే అదొక న్యాయం. అంతేగాని ఉన్నవి విక్కుపోతే ఎవరికి వాళ్ళు గురువు గారి శేషవస్త్రం కావాలని ఇప్పుడు ఇక్కడ సడన్గా వచ్చి పీక్కుపోతే ఎంత ఇబ్బంది వస్తుందండి ఉపన్యాసం మధ్యలో. కాబట్టి అదొక అన్యాయం. అలా పూర్వకాలంలో ఏం చేసేవారనమాట, శేషవస్త్రాలు శేషమాలలు పరమాత్మ దగ్గర నుంచి సేకరించేవారు. విష్ణువు యొక్క నిర్మాల్యము రాగానే కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకోవాలి. ఇంకొంచెం సౌండ్ పెంచుతామండి, నాకు కొంచెం అందులో మూతి పెడితే కానీ శబ్దం బయటికి రావట్లా. ఎప్పుడైనా విష్ణు ఆలయానికి వెళ్ళగానే విష్ణువుని పూజించినటువంటి ఒక పుష్పము ఒక మాలో మీ చేతికి ఇవ్వగానే కళ్ళకద్దుకొని శిరస్సును ధరించడమో లేక మెడలో వేసుకోవటమో చెవిలో పెట్టుకోవడమో చెయ్యాలి, అదొక నియమం. అందుకని దుర్వాసుడు తీసుకుని కళ్ళకద్దుకొని బయలుదేరాడు. ఇంతలో ఎదురుగుండా ఐరావతం మీద వస్తున్నటువంటి ఇంద్రుడు కనపడగానే ఇంద్రుడి మీద ప్రేమతో ఇది ఇంద్రుడికి ఇస్తే వాడి సంపదలు పెరుగుతాయని ఆయన చేతిలో పెట్టాడు. కానీ ఇంద్రుడికి అప్పటికే అహంకారం వచ్చేసిందండో, నేను దేవతలకి ప్రభువుని, నన్ను మించినవాడు లేడు, నాకేమిటి దండ ఇవ్వడం ఏమిటి అనుకుని ఆ దండని నిర్లక్ష్యంగా ఐరావతం మేడ మీద వేశాడు. వెంటనే ఐరావతం ధగధగలాడిపోతూ కాంతి స్వరూపంతో నిండిపోయింది. అంటే ఐరావతం మీద ఈ దండ పడ్డంతో అది గొప్ప శక్తి పొందింది, కాంతి పొందింది. ఇంద్రుడి కింద పారేసింది, మాయమైపోయింది, సముద్రంలో కలిసిపోయింది. ఇంద్రుడి యొక్క సంపదలో ఏనుగు మాయమైపోయింది. అప్పుడు దుర్వాసుడు, మూఢుడా, భగవంతుని యొక్క నిర్మాల్యం ప్రేమతో నీకిస్తే దాన్ని గౌరవించక శిరస్సున ధరించక ఏనుగు మీద వేసి అవమానిస్తావా? ఆ ఏనుగు తల భవిష్యత్తులో జగత్పూజను అందుకొనుగాక, నీవు కటిక దరిద్రుడు అయిపోదుగాక, సమస్త లోకాలలో ఉన్న నీ సంపదలు లక్ష్మీదేవి సముద్రం పాలైపోగాక అని చెప్పించాడు. అందుకే ఆ ఏనుగు తల భవిష్యత్తులో ఏమైంది, విఘ్నేశ్వరుడికి తలయ్యి పూజత్వాన్ని పొందింది. ఇంద్రుడి యొక్క సంపద అంతా సముద్రం పాలైపోయింది. ఇంద్రుడికి పెట్టిన శాపం కంగారులో ఆయన సమస్త లోకాల లక్ష్మి అనడం వల్ల విష్ణు వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఉచ్చైశ్రవం, నందనవనంలో పారిజాతం ఒకటేమిటి, సమస్త సంపదలు సముద్రం పాలైపోయాయి.
ఇంద్రుడు కటిక దరిద్రుడైపోయాడు. ఏడుస్తూ బ్రహ్మకాళ్ళ మీద పడ్డాడు. నువ్వు చేసిన పిచ్చి పని వల్ల అందరూ పేదవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సంపద రావాలంటే భగవంతుడైన వాసుదేవుని పాదాలు పట్టుకోవాలి అని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి తీసుకెడితే ఆయన ఏమన్నాడు, పాల సముద్రాన్ని చిలకండి, క్షీర జలధిని మధిస్తే మళ్ళీ అందులో వచ్చి సమస్త సంపదలు మీకు వస్తాయి. ఈ పని చేయకపోతే నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. నీ మీద కోపంతో దుర్వాసుడు పెట్టిన శాపం వల్ల నా వక్షస్థలం మీద ఉన్న లక్ష్మీదేవి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆవిడ లేకపోతే నేను యాతన పాలైపోతున్నాను అన్నాడు ఆయన. ఆయన శ్రీనివాసుడు కదా, ఇప్పుడు శ్రీ లేదు, ఉత్తి నివాసం మిగిలింది. ఆవిడ ఉంది కాబట్టి లెక్క జమ లేకుండా అందరికీ జీతాలు ఇస్తున్నాడు నెలల ఆన్లైన్ పేమెంట్. ఇప్పుడు అమ్మవారు లేకుండా అయిపోయింది. అందుకని క్షీరసాగర మథనం చేయండి. ఆ పని మీరు ఒక్కరూ చేయలేరు. ప్రస్తుతం శాపానికి గురవడం వల్ల, అహంకారం వల్ల మీ శక్తులు ఉడిగిపోయాయి. ఈ పని చేయడానికి మీకు ఇంకో పార్టీ ఉండాలి. సింగిల్ పార్టీ కాదు మీది, ప్రభుత్వం పరిపాలన చేయడానికి. రాక్షసుల్ని కూడా కలుపుకోండి అనగానే రాక్షసుల దగ్గరికి పెడితే తంతారేమో అన్నట్టు ఇంద్రుడు బ్రహ్మగారు సలహా ఇచ్చాడు. అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకోవాలి. పని అయ్యేదాకా ఎలా ఉండాలట, పని అయ్యేదాకా దాసాంజనేయ, పని అయ్యాక వీరాంజనేయ, వెళ్ళు కాళ్ళు పట్టుకో అన్నట్ట. మా మాస్టర్ ఒక ఆయన అలాగే అనేవాడు అనమాట. పని అయ్యేదాకా దాసాంజనేయుడిలో ఉండాలిరా, పని అయ్యాక జై వీరాంజనేయ, నువ్వే గొప్పవాడివి గెంటయ్య అనేవాడు. కానీ ధర్మం కాదు. పని అయ్యాక కూడా మనం ఎప్పుడూ కూడా అందరినీ ప్రేమగా చూస్తే బంధం శాశ్వతంగా ఉంటుంది, బతికున్నంతకాలం సుఖంగా ఉంటుంది. ఎవరితో అయినా విరోధం మంచిది కాదు. సరే, ఇంద్రుడు వెళ్ళాడు. ఇంత పెద్ద కథ చెప్పాలంటే 10 ఏళ్ళు పడుతుంది కనుక క్లుప్తంగా మీకోసం చెప్పవలసి వస్తుంది. ఆ సమయంలో రాక్షసులకి నాయకుడు ఇంద్రసేన మహారాజు. ఆయన గొప్ప బలవంతుడు గనక మరో పేరు బలి చక్రవర్తి అని పిలిచేవారు ఆయన్ని. ఈ బలికి అసలు పేరు ఇంద్రసేనుడు. ఆయన భార్య పేరు వింధ్యావళి, చాలా ఉత్తమురాలు. ఎవరైనా వస్తే చాలట లేదనకుండా ఏదో ఒకటి పెడుతూనే ఉండేది అంటే ఆవిడ. రాక్షసుల్లో పరమ సాధువులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రహ్లాదుడి తర్వాత ఈ బలి చక్రవర్తినే పొగడాలి, అంత గొప్పవాడు. ఆయన దగ్గరికి ఇంద్రుడు దేవతలతో వెళ్ళి ఏది పాహి అంటూ ఆయుధాలు పక్కన పెట్టి వెళ్ళగానే రాక్షసులు దొరికేడ్ర వీడిని చంపేద్దాం అనగానే బలిచక్రవర్తి శరణు అని మైత్రి కోసం వచ్చిన వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటి, మీ మొహం నోరు మూసుకు కూర్చోండి అని పక్కన పెట్టి బొద్దింక వేషాలు నా దగ్గర వేయకండి అన్నాడు. ఆయనకి బొద్దింకలు అంటే చాలా చిరాకు. ఇప్పుడున్న బొద్దింకలు రాక్షసులు కాదు, పిశాచాలు కాదు, నీచ నికృష్టులు వీళ్ళు. ఈ పేరు పెట్టుకుని దేశాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు. పూర్వం పార్వతీదేవి తపస్సుకు వెడుతూ ఉంటే అంత తపస్సు చేసి పార్వతి చిక్కిపోతుందేమో అని జాలిపడి వాళ్ళమ్మ మేనాదేవి ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు అంది. అది ఆవిడికి పేరైపోయింది, ఉమా అనే పేరు వచ్చింది. ఉమా అంటే అర్థం ఏంటనమాట, ఊ అంటే ఓ అమ్మాయి, మా అంటే వద్దు. ఓ అమ్మాయి తపస్సొద్దు, తపస్సు చేస్తే చిక్కిపోతావు అందుట. జగన్మాత అంత తపస్సు చేసిందనమాట, చిక్కిపోయి అంత తపస్సు చేసింది. తపస్సుకు వెళ్ళొద్దు బాబోయ్, ఇంట్లో కూర్చో పూజ చేసుకుంటే చాలని వాళ్ళ అమ్మ అన్నది ఆవిడ గొప్ప పేరు అయ్యి ఆ పేరు మనందరికీ ఉపయోగపడింది. ఇప్పుడు కలియుగంలో ఏమనాల్సి వస్తుందన్నమాట, తపస్సు వద్దు అనడానికి లేదు. అసలు తపస్సు ఎక్కడ ఏడిసింది వీడి దగ్గర, ఆ పేరు కంపు చేసేశారు. ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు, బొద్దింకలా మారవద్దు, పిచ్చి పిచ్చి ధర్నాలు చెయ్యవద్దు, మహానుభావులైన ప్రధానమంత్రి గారు లాంటి వాళ్ళని తిట్టి చావద్దు అనవలసి వస్తుంది. పేరు ఎంత మారిపోయిందో. అందమైన అమ్మవారి ఉమా అనే శబ్దం, ఆ నామం కంపు చేసేస్తున్న వీళ్ళని ఏమన్నారు అసలు. దేశం చాలా ముఖ్యం, అందులో ఇలాంటి గోండాలు జరగకూడదు. నిజంగా విద్యార్థులు అందులోనూ కొద్దిమంది ఉంటారు, పాప వాళ్ళు అమాయకులు, వాళ్ళు కష్టపడి రాసుకుంటూనే ఉంటారు. అందులో ఆ విద్యార్థుల్లో ఎంతోమంది ఉత్తములు ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని నాశనం చేసి వాళ్ళు హాయిగా నీట్ రాసుకుంటే నీట్గా ఉంటే ఆ నీటుగాళ్ళని పాడు చేసి ఈ కేటుగాళ్ళు చేరడం అందులోకి. వీళ్ళకి కొంతమంది సపోర్ట్లు. అందువల్ల కలియుగంలో పేర్లను కూడా కంపు చేసేటటువంటి నీచులు ఉంటారు, వాళ్ళని పట్టించుకోకండి. అందుకే నేను చాలా కాలం క్రితం 1987లో అంటే చదువుకుంటున్న రోజుల్లో, బిఏ చదువుతున్న రోజుల్లో ఓ శతకం రాశాను, కలకింకిడులు అనే పేరుతో. అందులో రాశాను, రాము పాత్రభూని రంగస్థలి నటించు రంగుమోము వాడు రాముడగునే
నామ సామ్యమునను నరుడు దేవుండవుని వినుతశీల సత్మ వినుర పద్మ అనే మొగుటంతో రాముడి పాత్ర ధరించి రంగస్థలం మీద రాముడిలా నటించే వాళ్ళంతా రాముళ్ళు అవుతారా? బయటకు వచ్చాక సిగరెట్లు కలిసేవాళ్ళు ఉన్నారు అందులో. మా చిన్నప్పుడు నాటకం వేస్తుంటే రాముడికి దండం పెట్టాలన్న కోరిక కలిగింది. నేను ఆ రత్నాకర్ గారు వెనక్కి వెళ్ళాం కట్టిన కథ రాముడికి దండం పెడదామని. వెళ్ళగానే వాడు అలా కాలు టేబుల్ మీద ఎట్టి, అంటే ఇంకా వేరే స్టేజీ దాని ఏదో పాత్ర దొరుకుతుంది అక్కడ కార్యక్రమం. రాముడి గారికి రెస్ట్ వచ్చింది. అందువల్ల రాముడు ఇప్పుడు కట్టెన అనుకున్నాడు కనుక అక్కడ ఏదో ఇంకో కార్యక్రమం దొరుకుతుంది కనుక ఆయనకి దండం పెడదామని వెళ్ళగానే బీడీ కలుస్తున్నాడు. గ్లాస్ ఒకటి గ్లాసు, ఇంకా అది కూడా చెప్పారు ఆయన. అంటే ఆయనకి అన్నీ ఆ గ్లాసుల మీద దృష్టి కాబట్టి సరే ఏది అయినప్పటికీ గ్లాస్ పుచ్చుకుని ఆ బీడీ కాలుస్తుంటే మనస్సు విరిగిపోయి అయ్యో ఆ స్టేజీ మీదే తప్ప స్టేజీ వెనక్కి వెళ్ళకూడదని అర్థమైంది నాకు. కాబట్టి రాముడి పాత్ర ధరించిన వాళ్ళంతా రాముడిలో ఉంటున్నారా? రాముడు ఏకపత్ని వృతుడైనట్టుగా ఉంటున్నారా? అలాగే పేరున్నంత మాత్రం చేత పేరులో ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ఉంటారా? మా ఇంటికి ఒకప్పుడు ఒక అమ్మాయి పని చేయడానికి వచ్చింది. చిరిగిపోయిన బట్టలు వేసుకుంది. నీ పేరేమిటంటే శ్రీ మహాలక్ష్మి అంది. శ్రీ మహాలక్ష్మి గారు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారు. ఇంకోసారి ఒకడు వచ్చాడు, ములక్కాళ్ళలో ఉన్నాడు, ఉఫ్ఫంటే కింద పడి చచ్చిపోయేటట్టున్నాడు. నీ పేరేమిటంటే భీమసేన్ అన్నాడు. అలా ఉంటారు. కాబట్టి పేరుకి మనిషికి ఏమీ సంబంధం ఉండదు. ఒకటి పేరు వేదవ్యాస అని పేరు పెట్టారు. వ్యాసుడు ఎవరు అడిగితే వ్యాసుడు ఎవడంటే ఏం చెప్తానంటే నా పేరండి అన్నాడు. అంటే వ్యాసుడు ఎవడో తెలియదు, వాడికి వేదవ్యాస అని పేరు. అసలు పేర్లకి మనిషికి ఏమీ సంబంధం ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను నేను? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వద్దు అన్న పనులు చేయటం అనేది మానేసి దేశాన్ని ప్రేమించాలి. పిచ్చి బొద్దింకల వేషాలు వేయకూడదు. పరమ పవిత్రమైన ఉమాశబ్దాన్ని పాడు చేయకుండా తపస్సుద్దంటే తపస్సు లాంటివి కూడా చేసి భగవంతుడైన ఈశ్వరుని మెప్పించే స్థాయికి వెళ్ళాలి తప్ప నీచమైన పనులకి వెడితే ఉపయోగం ఉంది. తల్లిదండ్రులు వద్దంటున్నారు అప్పటికీ కూడా. కాబట్టి అలా చెయ్యొద్దు మనం. మహానుభావుడు గనక బలిచక్రవర్తి, ఇంద్రసేనుడు అనే పేరు కలిగిన వాడు గనక, ఆయన భార్య రాక్షస జాతిలోనే ఉత్తములు గనక ఇంద్రుడిని ఆదరించారు. పక్కకు గెంటాడు తన భటుల్ని. ఎప్పుడూ మన ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలని చెప్పాడు. తర్వాత ఇంద్రుడు మన అందరం కలిసి పాలసముద్రం చెలుగుదాం, అందులోంచి వచ్చే సంపదలు చెరిసగం చేసుకుందాం, మా అందరికీ నువ్వే నాయకుడివి అన్నారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. అప్పటికీ రాక్షసుల్లో కొంతమంది అన్నారు, ఇంద్రుడిని నమ్మద్దు, పని అయ్యేదాకా ఇలా ఉంటాడు, తర్వాత మొత్తం లాగేస్తాడు, ఇప్పుడు ప్రస్తుతం నేను నాయకుడిని చేసినా ఆ తర్వాత కొంప ముచ్చుతాడన్న. వచ్చాడు, అర్ధి అయ్యి అడిగాడు, అడిగిన వాడిని కాదనకూడదు అన్నాడు ఆయన. సరే, ఇప్పుడు పాల సముద్రం చెలగడానికి రెండు విభిన్నములైన పార్టీల వాళ్ళు ఐకమత్యంతో చేరారు. అటు సూర్యుడు ఇటు కొడితేనా సరే రాక్షసులు దేవతలు కలవరు, కలిశారు. మరి ఎలా చిలకడం? మందర పర్వతాన్ని కవ్వం చెయ్యాలి, వాసుకిని దానికి తాడుగా పెట్టాలి, అప్పుడు చెరోవేపు పట్టుకుని తెప్పాలి అని నారాయణుడు చెప్పాడు. ముందుగా వాసుకి దగ్గరికి వెళ్ళారు. శివుడి మెడలో ఉన్న వాసుకిని బాగా పొగిడారు. ఒబ్బయ్యకపోతే పనులు జరగవు కదా. అందుకని నాయన వాసుకి, నువ్వు ఎంత వీరుడివి, మహాత్ముడివి, కరుణాస్వరూపుడివో నీకు తెలియదు. అసలు ఇంతెందుకు, శివుడికి మెడకి అందం వచ్చిందంటే నువ్వు లేకపోతే శివుడి మెడ అందంగా ఉండదు. ఏది నెక్లెస్ లేకపోతే ఆడవాళ్ళ మెడ అందంగా ఉండదట. అలాగా నీవు మెడలో ఆభరణముగా ఉండబట్టి శివుడి మెడకు అందం వచ్చింది. శివుడికి అందం తెచ్చిపెడుతున్న కంఠాభరణ స్వరూప మా పని చేయమనగానే ఆయన మెచ్చేసుకుని ఆనందపడిపోయాడు. ఆహా, ఏం పొగిడేశారు, నిజమేనా, శివుడి మెడ నా వల్ల అందంగా ఉందా అనుకున్నాడు పాపం. కాబట్టి పొగిడితే ఎవరైనా బొట్లో పడిపోతారు. అందుకే నేను మిమ్మల్ని పొగట్లేదు. మీరు దాతలని, మంచివాళ్ళని, పుణ్యాత్ములని ఎప్పుడైనా పొగిడేనా? మీరు మహాత్ములు, బొట్లో పడతారేమోనని పొగట్లేదు. కానీ నిజానికి మీ అంత మంచివాళ్ళు లేరు, మీ అంత ఉత్తములు లేరు, మీ అంత ఉత్తమోత్తములు పుణ్యాత్ములు అసలు ఉండరు అనుకోండి. అయినా నేను పొగడలేకపోతున్నాను. సరే, ఇప్పుడు ఏమైంది? ఆ పొగడ్తకు లొంగిపోయి ఏం చెయ్యాలని అడిగితే, మేము మందర పర్వతాన్ని కవ్వం చేసుకుని దానికి తాడుగా నిన్ను చుట్టి క్షీరసాగర మథనం చేద్దామనుకుంటున్నావు, నువ్వు అంగీకరించాలి,
అందులోంచి వచ్చిన అమృతం కొంత నీకు కూడా ఇస్తాం, నిజమైన అమృతం అనగానే అలాగే అన్నాడు. అవన్నీ తీసుకుని బయలుదేరారు. ఇక ఇప్పుడు మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. భయంకరములైన ఆలయం అది. నాగాలయం, క్షీరాలయం, సురాలయం, అసురాలయం, ఎన్నో జాతులకి అది నిలయం. అటువంటి పర్వతం దగ్గరకు వచ్చి కత్తులు, గొడ్డళ్ళు, గుణపాలు, అంటే ఈ చిన్న చితక కాదులండి, బ్రహ్మాండమైన అద్భుతమైన ఆయుధాలతో కిందంతా కొళ్ళబొడిచి దాన్ని పైకి లేవనెత్తారు. ఆ పర్వతానికి ఉన్న ఒక సుఖం ఏంటంటే ఏవో కొన్ని రాళ్ళు రాలినా అడుగునంతా గట్టిగా ఉంటుంది, అందులో మొత్తం కొండ ముక్కలు ముక్కలే విడిపోకుండా ఉంటుంది. అందుకే దాన్నే కవ్వంగా చేసుకోమన్నారు. దాన్ని పట్టుకొచ్చి చుట్టూత నున్నగా చేశారు. ఎందుకని? తాడు చుట్టడానికి ఆదిశేషుణ్ణి, వాసుకిని తాడుగా చుట్టడానికి నున్నవరిచి దాన్ని తీసుకెళ్ళి క్షీర సముద్రంలో వేశారు. క్షీర సముద్రం అంటే ఇది కాదు, వైకుంఠం దగ్గర ఉంటుంది, ఆ సముద్రంలో వేశారు. ఇప్పుడు ఆదిశేషుడిని 3 చుట్టలు చుట్టారు దానికి. ఇంద్రుడు చాలా తెలివైనవాడు. బృహస్పతి గారు గురువు కదా, ఆయన సలహా కూడా ఇచ్చాడండి. గురువు గారి సలహా పాటిస్తే జీవితంలో ఏ పనైనా బాగుంటుంది. అందుకని ఇంద్రుడు ఏమన్నాడు? మిత్రమా, బలిచక్రవర్తి, క్షీరసాగర మథనంలో మేము వాసుకి తలలు పట్టుకుంటాం, పడగలు పట్టుకుంటాం, 1000 పడగల వైపు ఉన్న తలని మీరు తోక పట్టుకోండి అన్నాడు. వెంటనే రాక్షసులు మీసాలు వెలేసి చిచ్చిచ్చి, మేము తోక పట్టుకుంటామా? తోక అంటే కాళ్ళు, మీరేమో తల పట్టుకుంటారా? మేము తోక పట్టుకోవాలా? ట్రాప్లో పట్టమంటారు దీన్ని. అందుకని వాళ్ళు ఏమన్నారన్నమాట, స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కబట్టి మధింపగా పుచ్చమేటికి తుచ్చమైనది పొండు పొండని పల్కగా. స్వచ్ఛమైన పడగలు మీరు పట్టుకుంటారా? అంటే మీరు తలకాయలు పట్టుకునే గొప్పవాళ్ళ, మేము కాళ్ళు పట్టుకునే నీచులమా? పుచ్చం అంటే తుచ్చం, అది మేమెందుకు పట్టుకుంటాం? మేమే పడగలు పట్టుకుంటాం, మీరే కాళ్ళు పట్టుకోండి అన్నారట. ఇదే ఇంద్రుడికి కావాలి, ఇదే గురువు గారు ఇచ్చిన సలహా. ఈ క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు పడగలు గనక ఎవరు పట్టుకుంటే వాళ్ళకే ప్రమాదం. ఎందుకని? వాసుకి పడగల్లో విషం ఉంటుంది. గిర్రని తిప్పుతూ ఉంటే బాధ తట్టుకోలేక బొసలు కొడుతూ విషం కక్కుతాడు ఆయన. ఆ కక్కుతున్నప్పుడు తలకాయ దగ్గర ఉన్న వాళ్ళలో కొందరు చావచ్చు, కొందరు స్పృహ కోల్పోవచ్చు. ఈ బాధ దేవతలకి రాకుండా ఉండాలంటే దేవతలు తోక పట్టుకోవాలి, రాక్షసులకి పడగివ్వాలి. ఈ రాక్షసులు ఎటువంటి వాళ్ళు? ఎటువంటి తెట్టు. అందుకని తోక పట్టుకుంటామంటే కాదు, మేమే తోక పట్టుకుంటాం అంటారు. అది వాళ్ళ లక్షణం. అది అన్నిటికీ వాదిస్తారు వాళ్ళు. మీరు ఏం చెప్పండి, వాళ్ళ వాదన వాళ్ళదే. అదే రాక్షసుల యొక్క లక్షణం. అందుకనే బృహస్పతి ఇచ్చిన సలహా ప్రకారం మేము పడగ పట్టుకుంటామని వాళ్ళు అనగానే మేమే పడగలు పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి అన్నారు వాళ్ళు. అమ్మయ్య, మాకు కావలసిన తోక వచ్చిందనుకుని వీళ్ళు తోక పట్టుకున్నారు, రాక్షసులకి పడగలు ఇచ్చారు. తీరా క్షీరసాగర మథనం మొదలుపెట్టగానే బుడుంగున ఉలిగిపోయింది, సముద్రంలోకి దిగిపోయింది కొండ కాస్త. కారణం ఏమిటట? విఘ్నేశ్వర పూజ జరగలేదు అని. అదిగో వాళ్ళు చదువుతున్న పుస్తకంలో ఉంటుంది చూడండి, నేను చెప్పలేదు. శ్రీమద్భాగవతంలో 8వ స్కంధంలో క్షీరసాగర మథనంలో విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం లేక విఘ్నము కలిగి సముద్రములో పర్వతం కుంగిపోయిందన్నారు. అంటే విఘ్నేశ్వరుడిని పూజించడం ఎంత అవసరం ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ విషయం చెప్పరు కొంతమంది మూర్ఖత్వంతో. అందులో ఏది రాసి ఉంటే చెప్పాలి. అందులో ఆదౌ పూజ్యో గణాధిప, ఏ పనికైనా ముందు ఎవరిని పూజించాలి? విఘ్నేశ్వరుడిని పూజించవలసింది. అయ్యయ్యో అనుకుని అప్పుడు వాళ్ళు మళ్ళీ హరిని తలుచుకున్నారు. హరి రక్షించు అన్నారు. వెంటనే ఆయన 1,00,000 యోజనముల వెడల్పు కలిగిన ఒక తాబేలుగా మారిపోయాడు. అలా తాబేలుగా మారి గుండ్రని వీపు చిప్ప మీద ఈ పర్వతం పైకెత్తాడు. అంత పెద్ద పర్వతాన్ని తన వీపు మీద మోసాడు. కానివ్వండి, ఇక క్షీరసాగర మథనం అన్నాడు. అయినా తోక తలా పుచ్చుకుని వీళ్ళు గిరగిరా తిప్పలేకపోతుంటే మళ్ళీ విష్ణువు ఒక దేవత రూపం, ఒక అసుర రూపం ధరించి తలవైపు తోకవైపు నిలబడి మళ్ళీ క్షీరసాగర మథనానికి సాయం చేశాట. అంటే ఈ తోక తల పుచ్చుకుని గిరగిరా తిప్పలేకపోతున్నారు, వాళ్ళకి చేతులు నొప్పి వస్తున్నాయి. అందుకని మళ్ళీ ఏం చేశాడు?
క్షీర సముద్ర మథనము చేసే వ్యక్తులలో ఒక వ్యక్తిగా కూడా మారిపోయాడు. ఇప్పుడు అంతా ఎంత విచిత్రం అంటే, పర్వతానికి తోకగా తలగా ఉన్నటువంటి వాసుకిని పట్టుకుని తిప్పేవాళ్లలోనూ తానున్నాడు. పర్వతం సముద్రంలో మునిగిపోకుండా పైకెత్తిన కూర్మావతారము తానే, పర్వతము తానే, సమస్తం తానై పేరుకు మాత్రమే అసురుల చేత సురుల చేత క్షీరసాగర మథనం చేయిస్తున్నాడు తప్ప మొత్తం నడిపించేదంతా పరమాత్ముడు అన్నమాట. అలా జగద్గురువు, గురువులకి గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు క్షీరసాగర మథనం చేయించాడు. అంత పెద్ద కూర్మము యొక్క వీపు మీద కొండ ఇలా గిరాగిరా తిరుగుతూ ఉంటే ఆయన కనీసం దురద తీరలేదటండి. అప్పుడప్పుడు దురద పెడితే ఎంత కొక్కున్నా దురద తీరదు. ఆయన వీపుకి కొంచెం తేట వచ్చిందిట, తేట కూడా తీరలేదంటే ఆ పర్వతం ఆయనకి అంత తేలిగ్గా ఉందని అర్థం అన్నమాట. ఆ పర్వతం ఆయనకి కనీసం ఒక పువ్వు అంత కూడా బరువు లేదు, మల్లె పువ్వు అంత బరువు కూడా లేదు. అంత సులభముగా ఎత్తాడు పరమాత్ముడు కనుక. అయ్యో మనమంతా కష్టపడి ఇలా తిరుగుతూ ఉంటే అమృతం వస్తుంది అని వాళ్ళంతా ఆనందపడుతున్న సమయంలో అమృతం రాలేదు, కానీ భోగమని వాసుకి నోట్లోంచి బుసలు వచ్చాయి. ఆ బుసల వల్ల విషాగ్నిజ్వాలు వచ్చింది. దాంతో రాక్షసుల్లో సగం మంది చచ్చారు, సగం స్పృహ కోల్పోయేవారు. ఏదో వాసుకి యొక్క విషం తట్టుకుందాం రా బాబు అనుకునే లోపు పాల సముద్రంలో గుబుల్ గుబుల్ అనే శబ్దంతో అతి భయంకరమైన కాలకోట విషం పుట్టింది, హాలాహలం పుట్టింది. హాలాహలం అన్నా, హాలహలం అన్నా, కాలకోటమన్నా, హలాహలమన్నా, విషమన్నా ఇవన్నీ విషానికి పర్యాయ పదాలు. హాలాహలము, హాలహలము, హలాహలము, కాలకోటము, గరళము, గరము, విషము ఇవన్నీ కూడా విషానికి పర్యాయ పదాలు. అలాంటి విషం పుట్టుకొచ్చింది. అగ్నిజ్వాలలతో పొగలు కమ్ముకుంటూ మొత్తం పాల సముద్రాన్ని ఆక్రమించింది. కొంతమంది అప్పటికప్పుడే చచ్చిపోయారు, అటు ఇటు కూడా. దాంతో వీళ్ళంతా బాబోయ్ అని అరిచి ఆ క్షీరసాగర మథనం ఆపి హుటాహుటిన కైలాసానికి వెళ్ళిపోయారు. కైలాస ద్వారం దగ్గర చేరి కాపలా వాళ్ళు వద్దంటున్నా వినిపించుకోకుండా లోపలికి పరిగెడుతుంటే కాపలా వాళ్ళు చెప్పితే ఆకుండా లోపల కడతారని కర్రలు వచ్చుకుని 2 బాదారట. ఇదేంటంటే ఇప్పుడు పోతారు, కష్టంలో ఉండి శివుడి దగ్గరకు వచ్చాం, నానాయాతన పడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మర్యాదలు అడ్డురావు, అప్పుడు అక్కడ సెక్యూరిటీ చెక్కులు ఇలాంటివి ఏమి అక్కడ మాకు గుర్తుకురావు, మేము వెళ్ళిపోతున్నామని తోసుకుంటూ లోపలికి వచ్చారు. లోపల శివుడు అమ్మవారితో కలిసి తాండవ నృత్యం చేస్తున్నాడు. ఆ సమయంలో వీళ్ళంతా లోపలికి వెళ్ళడానికి వీలు లేదట. అందుకని నందీశ్వరాదులు వెళ్ళనివ్వలేదు. శివుడి దగ్గరికి లోపలికి వెళ్ళకపోతే ఆయన్నే బయటికి రప్పిస్తామని వీళ్ళు ఏం చేశారన్నమాట. శంకర భక్తవ శంకర దుష్టవదా సురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయ తాండవ ఖేళన భక్తపాలన అని ప్రార్థించారు. శంకర భక్తుల యొక్క మనస్సుని వశం చేసుకునేవాడు, అంచేత వశంకర అన్నారు. మానస వశంకర, మనస్సులను వశం చేసుకునేవాడు కనుక వశంకరుడు. దుష్టులైన రాక్షసుల్ని చంపేవాడివి. ఈ పార్వతీదేవి హృదయం ఓ పద్మమైతే ఆ పద్మాన్ని వికసింపచేసే సూర్యుడివి. యోగుల హృదయాలు కలువ పువ్వులైతే ఆ కలువ పువ్వులను వికసింపచేసే చంద్రుడివి నువ్వు. తాండవ నృత్యం చేసే భక్తపాలన కాపాడు అనగానే టక్కన శివుడు నృత్యమాపి పార్వతీ సమేతంగా వచ్చాడు, ఆశీర్వదించాడు. ప్రభు, క్షీరసాగర మథనంలో అమృతం పుడుతుందని మేమనుకుంటే లోకాలని నాశనం చేసే హాలాహలం పుట్టింది. దాన్ని నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ భరించలేరు, కేవలం నీవే దాన్ని ధరించగలవని విష్ణువు కూడా చెప్పాడు. అందుకే మేము నీ దగ్గరకు వచ్చాం. ఆ విషం తాగి మమ్మల్ని రక్షించు బాబు అనగా ఆయన పార్వతికేసి చూశాడు. పార్వతి, వీళ్ళంతా మన బిడ్డలు, మన సృష్టి, కష్టంలో ఉండి రక్షించమని వచ్చారు. కాబట్టి శిక్షింతు హాలహలమును భక్షించద సర్వసూక్ష్మ ఫలము క్రియన్. ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను, ఫలరసం తాగినట్టుగా తాగేస్తాను. జ్యూసులు ఇస్తారు చూసారు అప్పుడప్పుడు, అంటే కొంతమంది గ్లాసు నిండేవాళ్ళండి, ఎంత ఇస్తారు, అప్పుడు గుట్టుకుని తాగడం తేలిక. అలా సూక్ష్మ ఫలరసంగా ఇంత పెసరున్న పళ్ళ రసం తాగినట్టుగా తాగుతాను.
ఏమంటావు అనగానే పార్వతి తాగేయండి ఏం పర్వాలేదండి, అంతేగాని వాళ్ళ కోసం మనం ఎందుకు త్యాగం చేయాలి అలా అంటే ఆవిడ జగన్మాత ఎందుకు అవుతుంది? భాగవతంలో అక్కడ అద్భుతమైన పద్యం రాశారు. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు తన భర్త అని తెలుసు, శివుడు తన భర్త విషం మింగబోతున్నాడు అని తెలుసు. ఆ మింగేది లోకాలని నాశనం చేసే భయంకరమైన కాలకూటమని తెలుసు. అదేమి పాలరసము కాదు, కాఫీ కాదు, పంచదార వేయకుండా పొద్దునే పుట్టుకొచ్చే చెత్త కాఫీ కాదు. ఇక రెండవది, అది తాగితే ఎటువంటి వాడైనా నాశనం అయిపోతాడని తెలుసు. అన్ని తెలుసుండి కూడా లోకములకు శుభము కలుగుతుంది గనక మింగేయండి పర్వాలేదు అందుట. మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ. ప్రజ అనే శబ్దమునకు సంతానము, బిడ్డలని అర్థం. నిజానికి ప్రజలు అంటే అర్థం ఏంటి? పిల్లలని అర్థం. పూర్వం మహారాజులు పిల్లల్లాగా పెంచేవారు కనుక ప్రజలు అన్నారు వీళ్ళని. కాబట్టి వీళ్ళంతా నా పిల్లలు, వీళ్ళని రక్షించాలి, అందువల్ల మీరు నేను జగత్తుకి పితరులం కనుక నేను మాతని, నీవు జగత్పితవి కనుక వీళ్ళని రక్షించడం కోసం తాగి పర్వాలేదు అందుట. ప్రజల యొక్క హితం కోసం విషం తాగమన్నది. కారణం ఆయనకి విషం తాగినా ఏమవ్వదని తెలుసు. ఎందుకు తెలుసు? నా మెడలో మంగళసూత్రం ఆయన కట్టాడు, ఈ మంగళసూత్రం గట్టిది, నా మంగళసూత్రం ఉన్నంతకాలం ఆయనకి ఏమవ్వదని నమ్మిది. ఎందుకు? ఆవిడదే గొప్పతనం. మంగళసూత్రం ఎంత వది నమ్మేది. మంగళసూత్రం గట్టిగా అంటే చేంతాడని కదా అక్కడ. ఆ మంగళసూత్రం ఆవిడ మెడలో ఉన్నంతకాలం ఆ ఈశ్వరుడికి ఏమీ జరగదు, ఈ శక్తి అంతా ఆదిపరాశక్తి దగ్గర ఉన్నది అని లోకానికి చెప్పడం కోసం తాగేయండి అది. వెంటనే ఎడమ చెయ్యి చాచాడు. ఓరి లోకద్రోహి, కాలకోట విషమా, ఎంత ప్రమాదం తెచ్చిపెట్టేవారో వీళ్ళందరికీ, రా చేతిలోకి అనగానే అంత విషము కూడా అగ్నిజ్వాలలతో పొగలతో మొత్తం సముద్రం అంతా తట్టుగా తేలిపోతున్న విషం ఎంత నేరేడు పండంత ముద్దగా మారిపోయింది. జంబూ ఫలము క్రియ అన్నారు. అంటే ఒక నేరేడు పండంతగా మారి చేతిలోకి వచ్చింది. వెంటనే గుటుక్కుని మింగేశాడు. ఈ విషం బయట ఉంటే ఈ బాహ్య లోకాలు నాశనం అవుతాయి. ఆయన కడుపులో కూడా లోకాలు ఉన్నాయండోయ్. ఆయన కడుపులో అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. పొట్టలో ఉన్నాయి లోకాలు, బయట ఉన్నాయి, బాహ్యము అంతస్తుల్లో లోకాలు ఉన్నాయి. లోకములు లేకుండా పరమాత్ముడు ఎక్కడుంటాడు అంటే ఒక్క కంఠస్థానంలో మాత్రమే పరమాత్ముడు లోకములు పెట్టుకోడు. అందుకని శివుడు ఏం చేశాడనమాట, బయట ఉంటే విషం వల్ల బయట లోకాలు భస్మం అవుతాయి, కడుపులోకి వెడితే కడుపులో ఉన్నవాళ్ళు కాలిపోతారు. కాబట్టి ఏ లోకము ఏ ప్రాణి లేకుండా ఉన్న ఒక్క స్థలం నా కంఠం, కాబట్టి కంఠంలో ఉంచుతానని, విషమా ఈ కంఠంలో ఉండిపో అన్నాడు. వెంటనే సరిగ్గా కంఠం దగ్గర ఇమిడిపోయింది అది. ఇది ఎంత కష్టం. ఒక కాఫీ చుక్క తాగి కిందకి తిక్కకుండా పైకి రాకుండా ఉంచండి చూస్తాను. విషం అక్కర్లేదు, కషాయం లాంటి డికాషన్ తాగండి చాలు. అందుకే ఆయన్ని పరమాత్మ అన్నారు. బయటికి లోపలికి వెళ్ళకుండా కంఠం దగ్గరికి రాగానే ఏమైపోయింది, ఇప్పుడు అంత భయంకరమైన విషం కంఠమంతా వ్యాపించటం వల్ల తెల్లని శివుని యొక్క కంఠం నీలంగా మారిపోయింది. మిగతా శరీరం అంతా తెల్లగా ఉంటుంది. ఏమిటో ఈ మధ్యన శివుడి విగ్రహాలు వేసేవాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు ఈ నీలంగా వేస్తున్నారు. శివుడి శరీరం తెల్లగా ఉంటుంది, ఒక్క కంఠం మాత్రమే నీలం అన్నమాట. అప్పటి నుంచి దీనివల్ల ఆయనకి నీలకంఠుడు, గరళకంఠుడు, శ్రీకంఠుడు అనేటటువంటి పేర్లు వచ్చాయన్నమాట. ఆ విధంగా నీలకంఠుడు అనే పేరు లోకరక్షణ వల్ల ఆయన పొందాడు. ఈ మధ్యన ఎవడో ఓ సన్నాసాడో పిచ్చాడో మొత్తం విషమంతా విష్ణువు తాగేస్తే అందులో చొక్క కింద పడితే దాన్నేమో చెంచేతో తాగట్టే శివుడు. ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడతారు? అలా మాట్లాడటం వల్ల వాళ్ళకున్న వాల్యూ తగ్గించుకోవడం తప్ప అప్రతిష్ట రావడం తప్ప ఏముంది? భాగవతంలో శ్రీమన్నారాయణుడు స్వయంగా చెప్పిన మాటలు పైగా. ఆ విధంగానే గరళకంఠుడయ్యాడనమాట. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠవర పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మనీ.
అద్భుతమైన ఒక శ్లోకం ఉన్నది. నేను ఈ జన్మలోనే మోక్షం పొందాలనుకోవటం లేదు. ఒకవేళ నాకు మోక్షం రాకపోయినా పర్వాలేదు, ఇంకో జన్మ ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలా, ఒక జన్మ కాదు అనేక జన్మలు ఎత్తినా పర్వాలా, కానీ ప్రతి జన్మలో ఏముండాలి? నేను ఎన్ని జన్మలు ఎత్తినా ప్రతి జన్మ యందు శంకరుని కథామృతాన్ని స్వీకరించాలి, శివుడి కథ వినాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆయన గుణములను కీర్తించాలి. శివ, పార్వతీ వల్లభ, చంద్రశేఖర అంటూ ఆయన్ని స్తుతించాలట. ఒకటి ఆయన కథ వినడం, రెండు ఆయన్ని స్తోత్రం చేయటం, మూడవది నీలకంఠవర పాదసేవనం. నీలకంఠుడు అని పేరున్నటువంటి ఈశ్వరుడి పాదసేవ చేయాలి. అనగా లింగాభిషేకాలు చేయటం, తొడవడం, పుష్పాలతో పూజ చేయటం, ఆయన పేరు మీద అన్నదానం చేయటం, ఇలాంటి పనులు చేయాలి. ఇవి నాకు ప్రతి జన్మలోనూ రావాలి అని పూర్వం మహాత్ములు స్తోత్రం చేశారు. ఆ విధంగా నీలకంఠుడు ఆయన అయ్యాక అమ్మయ్య ఈశ్వరా నీ దయవల్ల బతికామని మళ్ళీ పాల సముద్రం చిలికారు. అలా చిలకగా చిలకగా చిలక అందులోంచి ముందుగా పరమ పవిత్రమైన సురభి పుట్టుకొచ్చింది, కామధేనువు పుట్టుకొచ్చింది, ఉచ్చైశ్రవం దేవలోకపు గుర్రం పుట్టుకొచ్చింది. ఉచ్చై అంటే పైకి, శ్రవం చెవులు కలిగింది. చెవులు గుర్రానికి ఇలా పైకి ఉంటాయి కదా, ఆ తెల్ల గుర్రం చెవులు ఇలా బాగా పైకి ఉండడం వల్ల దాన్ని ఉచ్చైశ్రవము అన్నారు. ఆ తర్వాత 4 దంతములు కలిగిన ఐరావతం పుట్టుకొచ్చింది, ఒప్పుల కుప్ప. అది నడుస్తుంటే ఎంతో వయ్యారంగా ఉంటుందట, అందుకని ఆడవాళ్ళ నడకని దాంతో పోల్చారు. అంతేగాని ఆడవాళ్ళు గజలక్ష్మిని కదా అక్కడ అర్థం. అది అలా నడుస్తుంది కులుక్కుంటూ. పూర్వం చక్కగా స్త్రీలు నడుస్తూ ఉంటే అది ఎంత అందంగా ఉండేదో. ప్యాంటు షర్టు వేసుకున్న రోజుల్లో, ఇంతంత దిక్కుమాల డ్రాయర్లు వేసుకున్న రోజుల్లో ఆ నడక ఎంత అందంగా ఉండేదో మన పెద్దలు వర్ణించారు, నాకు సంబంధం లేదు. అలాంటి ఒప్పుల కుప్ప ఐరావతం పుట్టింది. కౌస్తుభమణి కూడా పుట్టింది. కౌస్తుభమణి పుట్టగానే దాన్ని శ్రీ మహావిష్ణువు మెడలో వేసుకున్నాడు. కల్పవృక్షం పుట్టుకొచ్చింది తర్వాత, కోరిన కోరికలు తీర్చేది. ఇలా వరసగా పవిత్ర వస్తువులన్నీ పుట్టుకొస్తూ ఉండగా టక్కన అందులోంచి జగన్మాత శ్రీ మహాలక్ష్మి పుట్టుకొచ్చింది. పాలమున్నీటిలో పల్లి మీద మీ గడ్డమిసి మీ జడ్డున చేసి, పాల సముద్రంలో ఉన్న మేగడంతా పట్టుకొచ్చి ఆ జిడ్డుగా నున్నగా ఉన్న మేగడని ఆవిడ చర్మంగా మార్చారు అన్నట్టుగా ఉందట. అసలు మేగడ ఎంత కోమలంగా ఉంటుందండి. లోగడ మేగడ అని ఉండేది, పాలు కాస్తే పైన బలే ఉండేది. ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ మేగడ వేసేవారు. అసలు పెరుగే తోడుకోదు ఇక్కడ, దిక్కుమాల పెరుగు, జిగురు పెరుగు, బంక జిగురులాగా అమీబియాసిస్ పాకినట్టుగా. కానీ చక్కగా ఎంత బాగుండేదో. మా ఇప్పటికి కూడా హాయిగా మా ఇళ్లలో అయితే మాత్రం పాలు కాచుకొని తోడు పెట్టుకొని తింటూ ఉంటాం. ఏదో అమెరికా వెళ్ళినప్పుడన్నా అలా తోడు పెట్టి నాకు తోడుగా ఉండి మంచి పెరుగు వేసి పెడతారేమో అంటే, ఎవడు చూసినా యోగర్ట్ అనే పేరుతోటి అదేనా ఇది నానా ప్యాకెట్లు తెచ్చేస్తున్నారు. ఈ మధ్యన కొంచెం బాగుపడుతున్నారులేండి, కొంచెం మంచివాడు తయారవుతారు. కానీ ఆ పాల సముద్రములో ఉన్న మేగడ, మిసలాడుతున్న మేగడ ఆవిడ చర్మంలో ఉందంటే ఎంత నున్నగా, ఎంత బాగున్నదో, కోమలంగా ఉందన్నమాట, కాంతివంతంగా ఉందన్నమాట. ఆవిడ శరీరం బంగారపు రంగులో ఉంటుంది, పుటం పెట్టిన బంగారంలాగా విరిసిపోతూ ఉంటుంది. అందుకే వేదంలో ఏమన్నారావండి, శ్రీ సూక్తంలో ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ. జాతవేద అగ్నిహోత్రుడు మా నా కొరకు ఆవహ తెచ్చునుగాక. అగ్నిహోత్రుడు నా కోసం ఒక ఆవిడ తెచ్చిపెట్టాలి. ఎవరావిడ? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని తెచ్చిపెట్టాలి. ఆవిడ ఎలా ఉంటుంది? హిరణ్యవర్ణాం బంగారపు రంగులో ఉంటుంది. హరిణీం విష్ణువు యొక్క పత్ని. సువర్ణ రజతస్రజాం మెడలో బంగారం వెండి గొలుసులు వేసుకుంటుందిట. సువర్ణ అంటే బంగారం, రజత అంటే వెండి, స్రక్ అంటే దండ. కాబట్టి ఆవిడ దండలు ధరిస్తోంది కనుక బంగారు వెండి గొలుసులు ధరించుతున్న దానిని నా కొరకు తీసుకుని వచ్చుగాక. ఆవిడ అచ్చం చంద్రుడి వలె ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని చంద్రాం హిరణ్మయీం, బంగారం అనే ధాతువు ఆవిడ రూపంలో ఉంటుంది. కాబట్టి బంగారం అనే ఓరు మనకు అందిస్తున్నది. అటువంటి లక్ష్మిని జాతవేద అగ్నిహోత్రుడు మా నా కొరకు ఆవహ తెచ్చునుగాక. ఎప్పుడైనా
లక్ష్మిని కానీ అమ్మవారిని కానీ అగ్నిహోత్రుడే మనకిస్తాడు. అందులో వల్ల మీరు ఏ సూక్తం చూడండి, దుర్గా సూక్తం చూడండి, శ్రీ సూక్తం చూడండి, అమ్మవార్లను తీసుకొచ్చేది ఎవరు? లక్ష్మీదేవిని కానీ అమ్మవారి పార్వతీదేవి దుర్గని కానీ తీసుకొచ్చేది అగ్నిహోత్రుడే. అందుకే జాతవేదశి అక్కడ కూడా అగ్నిహోత్రుడితో మొదలెట్టారు. అందులోనూ అగ్నిహోత్రుడే, ఇక్కడ అగ్నిహోత్రుడే. అగ్నిలో నుంచే లక్ష్మి వస్తుంది. అందుకే ఆవిడ కూడా అగ్ని శుద్ధ పునీత, అగ్నిలోంచి పుట్టి అగ్ని వంటి కాంతితో వెలిగిపోతుంది. కాబట్టే సీతాదేవి లక్ష్మీ స్వరూపిడి కాబట్టి అగ్నిలో దూకి మళ్ళీ బయటకు వచ్చింది. మనం దూకితే మళ్ళీ బయటికి రావడం ఉండదు. పడవ దిగ్గానే మన దగ్గరికి వచ్చాడు చూసారా, చిన్న అదేదో ట్రాలీలో ఎక్కిస్తున్నప్పుడు ఒకడు వచ్చి వాడి మెడలో ఉన్న ఎముకలన్నీ మనమే అగ్నిలో పడితే. అలాంటి జగన్మాత లక్ష్మీదేవి రాగానే ఇప్పుడు ఆవిడ సముద్రంలోంచి పుట్టింది కనుక పురిటి స్నానం చేయించాలి. పిల్లలు పుట్టినప్పుడు ఏం చేయించేవారు పూర్వం? పురిటి స్నానం. చుట్టూత తెరలు కట్టించారు, అప్సర స్త్రీలను పిలిపించారు, నలుగు పెట్టించారు, మంచి నీళ్లతో స్నానం చేయించారు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తెప్పించారు? స్వర్గం నుంచి తెప్పించారు. మళ్ళీ ఆ నీళ్ళు ఎవరు తీసుకొచ్చారు? దిగ్గజాలు పట్టుకొచ్చాయి. స్వర్గంలో ఉన్న ఇదిగో ఇందాక పుట్టిన ఐరావతం మొదలైన ఏనుగులన్నీ బంగారపు కుండలతో నీళ్లు పట్టుకొచ్చాయి. మందాకిని జలాన్ని, గంగా జలాన్ని. సముద్రంలోంచి పుట్టినటువంటి వాళ్ళకి మంచినీళ్ళతో స్నానం చేయించాలని శాస్త్రం. అందుకని ఏనుగులు తొండంతో నీళ్లు పట్టుకొచ్చాయి. ఆ నీళ్లు అమ్మవారి మీద పోస్తుంటే స్నానం చేయించుకుంది ఆవిడ. అందుకని అమ్మవారికి అటు ఇటు ఏనుగులు తొండాలు పట్టుకున్న కుండలతో నీళ్లు పోస్తున్నట్టుగా పెడతారు. కాకపోతే 8 ఏనుగులు పోసాయి. ఇక్కడ మనకి పట్టంలో పట్టగా 2 ఏనుగులు పెడుతున్నారు. అందువల్లే మీరు సువర్ణ స్తోత్రం, సువర్ణధారా స్తోత్రం, కనకధారా స్తోత్రం విన్నారు కదా, విన్నారు లేక చదివారు కదా. అందులో ఏమనుంటుంది? దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమల చారు జలప్లుతాంగీం అని ఉంటుంది. దిగ్గస్థిభి దిగ్గజముల చేత గ్రహింపబడిన, ఏం గ్రహింపబడిన? కనక కుంభ, దిగ్గజములనే పేరుతో 8 దిక్కుల్లో 8 ఏనుగులు ఉన్నాయి. ఈ 8 ఏనుగులు తొండములతో బంగారపు కుండలు పట్టుకున్నాయి. ఆ కుండల నిండా మందాకిని జలాన్ని పట్టుకొచ్చాయి. అది కూడా సర్వాహిని అంటే మందాకిని, ఆకాశ గంగ, స్వర్గలోకంలో ఉన్న గంగ. మళ్ళీ ఆ నీరు కూడా ఎలా ఉందట? విమల, స్వచ్ఛమైన నీరు, ఏ మురికి లేదు. భూలోకంలో అంటే అన్ని రకాల చెత్త చెదారం కలిపితే, ఇందాక మనం దీపంలో దిగినప్పుడు చూసారా అక్కడ నీరు ఎంత గలీజుగా ఉందో. అందుకే అది ఆ దీని పేరు ఏమిటి? బెలీజు. అక్కడంతా గలీజు. అలాగా అలా లేకుండా స్వచ్ఛమైన నీరు, అది విమలమైన నీరు. చారు, అందంగా కూడా ఉందట నీరు. నీరు అందంగా ఉండాలంటే ఒక్కోసారి సముద్రంలో ఆ నీలంగా ఉన్న నీళ్లు చూస్తే భయపడిపోతాం మనం. అలా కాకుండా నీళ్లు చూడగానే అందంగా కనపడాలి కంటికి, అప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. అటువంటి నీళ్ల చేత పులత, తడపబడిన అంగీం, అవయవములు కలిగిన దాన్ని, అంటే అన్ని అవయవాలు తడిసేలా స్నానం చేసిందనమాట. ఆ తర్వాత ఒకరు వస్త్రం ఇచ్చారు, ఒకరు దండ ఇచ్చారు, కిరీటం ఇచ్చారు, నగలు ఇచ్చారు, అనేక రకాల ఆభరణాలు ఇచ్చారు, సర్వాలంకారాలు చేసుకున్నది. కాసేపు పాలసముద్రం చిలకడం ఆపేశారు. లక్ష్మీదేవి పుట్టాక ఆవిడ చూడటం మానేసి పనులు చేయటం ఏమిటి అని పద్మాగర్ గారు ఉపన్యాసం జరుగుతూ ఉంటే బయట తిరిగేటటువంటి బుర్రలేని వాళ్ళు మేము అనుకుని వాళ్ళంతా అన్ని పనులు ఆపారు. ఆవిడ అలంకారం చేసుకున్నాక చేతికి ఒక పూలదండ ఇచ్చారు. చేతికి పూలదండ ఇచ్చి ఇందులో ఎవరో ఒకరిని వరించవమ్మా అన్నారు. ఆవిడ చూసింది, అబ్బే వీడికి 1000 కళ్ళు, ఆల్రెడీ మ్యారీడ్ అని ఒకరిని తోసేసింది. అంటే ఇంద్రుడు నచ్చలేదు. శివుడికి 3వ కన్ను ఉంది, అమ్మో ఈయన ప్రమాదం అనుకుంది. అగ్నిహోత్రుడు చూసింది, ఈయన వేడిగా ఉంటాడు, కోపిష్ట అనుకుంది. ఇంకొక ఆయన చూసింది, నెత్తి మీద వెంట్రుకలన్నీ ఊడిపోయాయి, పాపం వెనకంతలా డెప్ అయిపోయింది, అబ్బే ఏం లాభం లేదు. ఇలా ఒక్కొక్కడిని కాదు కూడదండి. యముడిని చూసింది, ఎప్పుడు ప్రాణాలు తీసేవాడు వీడు అనుకున్నది. నిజానికి వాళ్ళు ఎవరు ఆవిడని ప్రేమించరు, పెళ్లి చేసుకుందాం అనుకోరు. ఊరికే పరీక్షించడానికి దండిచ్చి మాలో ఎవరినైనా వరించన్నారు తప్ప ఆవిడ జగన్మాత లక్ష్మిని తెలియదే వాళ్ళకి. రాక్షసులు మెడలో ఇలా బయటికి దాచి అన్నారు. అంటే లక్ష్మీదేవి వరిస్తే డబ్బు వస్తుంది కదా అని. అంత ఐశ్వర్యస్వరూపిణి అయిన లక్ష్మి వరిస్తే బాగుండని ఎవడికి వాడే ఇలా మెడలు పెట్టారన్నమాట. వాడు తిండిపోతూ వాడు, వాడు ఎముకలు నక్కునేవాడు, స్నానం నెలకోసారి చేసేవాడు,
మాది స్నానం మాసానికి ఎక్ దఫా అనేవాళ్ళు ఉన్నారు అందరూ. నెలకోసారి స్నానం చేసే తురకాళ్ళు. ఇలాంటి వాళ్ళంతా ఎన్ని వెకిలి వేషాలు వేసినా అలా దండబుచ్చు తిరుగుతూ ఉంటే పెద్ద శబ్దం ఒకటయింది. ఆ శబ్దంతో పాటు గాలి పుట్టుకొచ్చింది. ఇంతకీ ఏమిటా శబ్దం? గరుత్మంతుడు రెక్కలు అలా టపా టపా కొడుతూ ఉంటే అందులోంచి వచ్చే శబ్దం అన్నమాట. గరుత్మంతుడు అక్కడికి వస్తున్నాడు. ఆయన రెక్కల నుంచి వచ్చే గాలికి మొత్తం ఆ ప్రాంతం అంతా కదిలిపోయింది. ఆయన రెక్కల నుంచి గాలితో పాటు ఒక అందమైన శబ్దం కూడా పుడుతుంది. ఏమిటది? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం పరమ మధురంగా పలుకుతోంది. అలా పలుకుతూ ఉండగా గరుడు వచ్చాడు. గరుడ వాహనం మీద మన ఆరాధ్య దైవం, మనం నిరంతరం ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నామో ఆ వైకుంఠ అధినేత శ్రీమన్నారాయణుడు పరమసుందరాకారుడు అక్కడికి వేయించేశాడు. రావడంతో ఈ లక్ష్మీదేవి దండ ఆయన వెళ్ళలో వేసింది. కన్ను మూసి తెరిచేలోపు ఆవిడ వీపు మీద ఎక్కించుకుని గరుడుని వీపు మీద ఆయన మాయమైపోయాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అంతేగాని బయలుదేరేటప్పుడు బాకా ఓదడం, మైక్ ఆపేసి వాళ్ళ సోచి చెప్పడం ఇవేం లేవు. ఏ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఎగిరిపోయాట. అందరూ పాపం రాక్షసులు మాత్రం నిరాశపడ్డారు. అంతటి లక్ష్మి మనకెక్కడ దక్కుతుంది, పోన్లే కనీసం చూసాం అనుకున్నారు. దేవతలు మాత్రం ఆ లక్ష్మీనారాయణుడికి నమస్కారం చేశారు. బలిచక్రవర్తి కూడా భక్తితో నమస్కరించాడు. ఇక ఇప్పుడు మళ్ళీ పాలసముద్రం చిలకగా చిట్ట చివరిగా ధన్వంతరి అందులోంచి అమృత కలశం పట్టుకుని పుట్టుకొచ్చాడు. ఈ అమృతం కోసమే వీళ్ళంతా ఎంత కష్టపడి పాలసముద్రం చిలికారు. ఇది తాగితే చావు ఉండదు, ముసలితనం ఉండదు, కలియుగాంతం వరకు, అంటే రేపు కలియుగం పూర్తయ్యేదాకా జరామరణములు లేకుండా చేసే అపూర్వమైన ఔషధం. అందుకని ఆ చావు లేని మందుని అమృతాన్ని పొందారు. అమృతం వచ్చేదాకా ఐకమత్యంతో పాలసముద్రం చిలికారా వీళ్ళు. ఆ అమృతం రావడంతో దేవతలు ఒక్క తోపు తోసేసి ఒకడు కొండ చూపు పారిపోయాడు నాదని. రెండో వాడు వచ్చి వాడి చేతిలో తదిలాగాడు. ఇలా ఒకడి చేతిలో ఒకడు లాక్కుంటారు, ఎవరు తాగరు. అదే కాక్రోచ్ పార్టీ యొక్క లక్షణం. ఈ విధంగా వాడి దగ్గర నుంచి వీడు పోయి వాళ్ళు కూడా తాగారు. తాగలేదు వాడు మొహం. మళ్ళీ ఎవరికి క్రెడిట్ రాకూడదు. అందులో రాహుగ్రహం ఒకటి ఏడ్చింది. ఈ విధంగా ఎవడికి వాడి లాగేయడం, తాగకుండా వాళ్ళం, గందరగోళం. ఈ కంగారులో దేవతలు వణిగిపోయి పొరపాటున అది ఒలక చేస్తారేమో, ఒలక పెడతారేమో, సముద్రంలో పారబోస్తారేమో, పారబోయిపోయినా ఏ దౌర్భాగ్యుడని ఒక్కడ తాగేసిన ప్రమాదం, వాడి వల్ల లోకానికి ప్రమాదం అని వెంటనే నారాయణ రక్షించమన్నారు. అనేలోపు అక్కడ ఒక పరమసుందరి ప్రత్యక్షం అయిపోయింది. ఏమందమండి ఆవిడ! ఆహాహా, తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు. అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది. సన్నని నడుము, చేతులకి గాజులు, అందమైన చీర ఉయ్యారంగా దార్చింది, బంగారపు రంగులో మెరిసిపోతున్నది. ఆవిడ పాడుతూ ఉంటే ఆ కంఠానికి కోయిలలు కూడా పులకించిపోతాయి. అటువంటి కంఠస్వరంతో అక్కడికి రావడంతో దేవతలు ఎలాగో పక్కనే ఉన్నారు. రాక్షసులంతా కొండబుచ్చుకుని అటు ఇటు పారిపోతున్నవారు, అమృత భాండం పట్టుకున్న వాళ్ళంతా అలా ఉండిపోయారు నిశ్చేష్లై. ఆహా, ఏమందమని దగ్గర చేరారు. సుందరి, నీ రాకతో ఈ ప్రాంతానికి ఒక కళ వచ్చింది. ఈ కొండను నువ్వు తీసుకుని మా అందరికీ అమృతం పంచిపెట్టు, మేము కొట్టుకు చచ్చిపోతున్నాం, నీలాంటి అందగత్తి అయితేనే చక్కగా పంచిపెడుతుంది, నువ్వు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా ఇస్తావు అని చేతిలో పెట్టారు. వ్యామోహితులైపోయారు ఆ సౌందర్యానికి. కొండ పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు, ఆ మోహిని రూపంలో ఉన్న విష్ణువు చేతిలో. ఆయన చిరునవ్వు నవ్వుతూనే మృదువుగా అన్నట్ట, నేను వేశ్యని, నన్ను నమ్మొచ్చా? మాటలు తీయగా ఉంటాయి, చేతలు మోసంతో ఉంటాయి. నేను మీకే అమృతం పచ్చి పెడతాననే నమ్మకం ఏమిటి అనగా, అబ్బో నువ్వు అలా అంటున్నావు, కానీ నువ్వు చేసే పని మాకు ఉపయోగపడుతుందని మేము నమ్మాం, నిన్నే నమ్మాం, నువ్వు లేకపోతే ఉండలేము. సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదు కదా అని పాడడం మొదలెట్టారు. నేను ఇంత చెప్పినా నమ్మారు కదా, అయితే నేను చెప్పినట్టు చెయ్యండి అన్నది ఆ సుందరి. చేస్తామన్నారు వాళ్ళు. మీరంతా ఎడం వైపున, నాకు ఎడం వైపున కూర్చోండి. పాపం దేవతలు మీతో కలిసి పాలసముద్రం చిలికారు కనుక అమృతం కొద్దిగా వాళ్ళకు కూడా ఇద్దాం, వాళ్ళను కుడి వైపు కూర్చోబెడదాం అనగా అలాగే అన్నారట. ఆ సౌందర్య వ్యామోహంలో పడి అందుకని ఎడం వైపు రాక్షసులు,
కుడివైపు దేవతలు కూర్చున్నారు. అందుకని వీళ్ళు రైటిస్టులు, లెఫ్టిస్టులు అంటే వీళ్ళు అమ్మవారికి ఎడమవైపు కూర్చున్నారు. చూసారా, ఈ దిక్కుమాల లెఫ్టిస్టులు అప్పటి వాళ్ళు అనమాట. వామపక్షం ఇటు, దక్షిణ పక్షం ఇటు అనమాట. ఈ వామపక్షం వాళ్ళు ఎప్పుడు ఈ రాక్షసుల బతుక్కి అమృతం ఉండదు, ఈ తాగుడు తప్ప. వాళ్ళ బతుకంతలా ఏడుస్తూ ఏనాటివో పాత నినాదాలే పట్టుకుని ఆ బూర్జువాదం, ఆ సామ్యవాదం, ఈ పిచ్చివాదం అండమే తప్ప ఇక వాళ్ళ బతుకు అంతే అనమాట. అందుకని వాళ్ళంతే అధోగతి వాళ్ళది. చూసారా, భాగవతంలో కూడా వాళ్ళు అంతా నీచాతి రీచులు అని చెప్పారు. సరే, వీళ్ళని ఇటు ఇటు కూర్చోబెట్టి ఇలా నవ్వడం. ఒకటి తర్వాత ఒకడు ఉన్నాడు అనమాట. తిండిపోతు భీముడు, గండుపోతు గాముడు, పళ్ళు పైకి వచ్చినటువంటి వీరాధి వీరుడు, ఇలాంటి వాళ్ళందరినీ చూపులతో ఆనందపెట్టిందిట. అంటే వాళ్ళకి కేవలం దృగమృతం, చూపులనే అమృతం ఇస్తోంది. అలా నవ్వడం, ఇటు పోయటం, అమృతం ఇటు, చూపులనే అమృతం అటు. అసలు వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు. ఆ చూపుల్లో పడిపోయారు. ఆ చూపులు ఎటువంటివి, నీ చూపులుగా రెడీ చేసినని మన చిన్నప్పుడు వాడేవారు ఇదే. అటు పోస్తోందని కూడా కనిపెట్టలేనట్టుగా అంత ఆశ్చర్యకరమైన కపటత్వంతో వాళ్ళందరినీ బొట్లో వేసుకుంటూ పోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఒక్క రాహు మాత్రం కనిపెట్టాడండి. ఆయన, ఓ నాయనోయ్, ఇది విష్ణుమాయ, మమ్మల్ని చూపులతో బుట్టలో వేసుకుని అమృతం అటు పోస్తున్నాడంటే ఈయన విష్ణువే అనుకుని టక్కన రాహు ఈ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చాడు. దిక్కుమాల వాళ్ళు చివరి మూమెంట్లో చేరిపోతూ ఉంటారు, పార్టీలు మారుతారు. అలా ఇందులోంచి అందులోకి వచ్చేసాడు. సూర్యచంద్రుడు పక్కనే కూర్చున్నాడు. కొందరు తెలియక విష్ణు చూడకుండా పోసేసాడు అమృతం అన్నారు. ఆయనకి తెలియదే, సర్వాంతర్యామి అయిన పరమాత్మకి అన్నీ తెలుసు, ఎవరికి ఎందుకు పోయాలో అలా పోస్తాడు. ఓ చొక్క వాడికి కూడా పోయానే, వాడు తాగాడు. ఇంకా గొంతులోకి వెళ్లకుండానే సూర్యచంద్రుడు సైగ చేశారు. వాడు మనవాడు కాదు, రాక్షసుడు, సిటిజన్షిప్ పొందేశాడు బోర్డర్ దాటి వచ్చి. అనగానే విష్ణు చక్రం విడిచిపెట్టాడు. చక్రం వాడి తల నరికేసింది. కానీ అప్పటికే ఈ కంఠం దగ్గరకు వచ్చి ఆగిపోయింది అమృతం. దాంతో తల బతికింది, మొండం కింద పడిపోయింది. వెంటనే బ్రహ్మదేవుడు వచ్చాడు. తలని కేతువుగా, మొండాన్ని రాహు అనే పేరుతో 2 పార్ట్లు చేసి రాహుకేతువులు అనే పేరుతో గ్రహములను చేశాడు. కారణం ఏమిటంటే వాడు ఒకప్పుడు తపస్సు చేశాట. ఆ తపస్సునికి మెచ్చుకొని నీకు ఒక ఉచ్చ స్థితి భవిష్యత్తులో ఇస్తానని వరం ఇచ్చాడు. ఆ ఉచ్చ స్థితి రావాలంటే అమృతం తాగాలి. తాగిన వెంటనే విష్ణువు తల నరకాలి, నరిగితేనే వాడు గ్రహం అవుతాడు. అందుకని బ్రహ్మవరాన్ని దృష్టిలో పెట్టుకుని అమృతం పోశాడు ఆయన. ఆ విధంగా గ్రహాలు తయారయ్యాయి. ఇప్పుడు విషయం అర్థమైపోయింది అందరికీ. ఎంతసేపు మోహిని రూపంలో అమృతం పంచుతున్నటువంటిది విష్ణువు తప్ప నిజంగా స్త్రీ కాదు అని ఈ చక్రం రావడం వల్ల, రాహు తల తెగడం వల్ల అర్థమైపోయి ఎంత మోసం అని మీదకు వస్తూ ఉంటే అమృత భాండంతో పాటు మోహిని మాయమైపోయింది. ఎంత అన్యాయం! ఇంత కష్టపడి క్షీరసాగర మథనం చేస్తే మనకి బూడిద మిగిలింది, వాళ్ళకి అమృతం దక్కింది అని వాళ్ళంతా ఏడ్చారు. పాతకాలంలో బహుశా సముద్రాలు అనుకుంటాను, క్షీరసాగర మథనమందున్న అమృతము దేవతల పాలై అల్లసటే మా గబ్బెనా అని ఒక అందమైన పాట రాశాడు ఆయన. సరే, ఘంటసాల కంఠంలో పెడితే అది ఎంత మధురంగా ఉంటుందో చెప్పక్కర్లేదు కదా. పాల సముద్రం చిలిగితే అమృతం దేవతల పాలైంది, అలసట మాకు మిగిలింది అంటాడు ఆయన మోహిని భస్మాసుర సినిమాలో. అందుకని వాళ్ళంతా కర్రలు కత్తులు పుచ్చుకుని దేవతల మీదకు దూకారు. అసలే అమృతం తాగారేమో, జరామరణాలు లేవు, ఉత్సాహంతో ఉన్నారు, విష్ణు కటాక్షం ఒకటి ఉన్నది. వీళ్ళేమో అలిసిపోయి ఉన్నారు పాపం. ఆ యుద్ధంలో, భీకర యుద్ధంలో జంభాసురుణ్ణి ఇంద్రుడు చంపి అవతల పారేశాడు. అప్పటి నుంచి జంభవైరి, జంభాసురారి అని పేరు వచ్చింది. అది కూడా విష్ణు యొక్క అనుగ్రహంతో చంపాడు అనుకోండి. ఆ కథ అంతా ఇప్పుడు అక్కడ అక్కర్లేదు. మొత్తం మీద జంభుడు అనుకోకుండా ఇంద్రుడి చేతిలో తెచ్చాడు. కాలనేమి అని ఒకడున్నాడు, వాడిని విష్ణు కత్తితో నరికి అవతల పారేశాడు. ఆ కాలనేమే చచ్చినవాడు మళ్ళీ కంసుడై పుట్టుకొచ్చాడు. ద్వాపర యుగంలో కంసుడిగా పుట్టినవాడు ఈ కాలనేమి. విప్రచిత్తి, హయగ్రీవుడు ఇలాంటి రాక్షసులంతా పోతూ ఉంటే ఇంద్రుడు వచ్చి బలిచక్రవర్తిని వజ్రంతో పట్మను దెబ్బ కొట్టాడు. దెబ్బతో ఆయన వెళ్ళి మందర పర్వతం మీద చచ్చినట్టు పడిపోయాడు పాపం. ఆల్మోస్ట్ ఆల్ ప్రాణం పోయినవాడు ఎలా ఉంటాడో అలాగ పడిపోయాట.
ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి, దేవతలారా మీకు అమృతం వచ్చింది, చావు దెబ్బలు తిన్నటువంటి ఈ రాక్షసుని మిగతా వాళ్ళని చంపకుండా వదిలేయండి, అందరినీ చంపడం ధర్మం కాదు. ఇంద్ర, బలిచక్రవర్తి కూడా ఏవయ్యాడో తెలియకుండా ఎక్కడో పడ్డాడు. ఈ సమయంలో ఈ అమాయకులైన సామాన్యుల్ని చంపకూడదు, ఒక జాతిని నాశనం చేయటం పాపం, వెంటనే మీరంతా మీ స్వర్గానికి పొండనగానే కిక్కులు మనకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళడంతో శుక్రాచార్యులు వారు వచ్చారు. గురువు గారు కదా, గురువులకి శిష్యుల మీద వ్యామోహం పదవాళ్ళు ఎన్ని తిట్టేసినా సరే, నీ మొహం తగలయ్యా అని తిట్టినా సరే మా శిష్యుడు కదండి అని జాలి పెడతారట. అందుకని శుక్రాచార్యుడు వచ్చి చచ్చినట్టు పడున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి, మృత సంజీవన విద్య ఉంది ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఆ మృత సంజీవన విద్యతో మళ్ళీ బతికించాడు, దృఢంగా తయారు చేశాడు. సముద్రంలో పడిపోయి చచ్చిపోయి కనపడకుండా పోయిన శవాలను బతికించలేరు, అది మాత్రం ఎవరి వల్ల కాదు. కానీ బతికి లేకపోయినా ఆయుధాల దెబ్బలకి పర్వతం మీద పడి ఎముకలు కానీ శరీరం కానీ కనపడితే వాళ్ళందరినీ బతికించాట. అందుకని పూర్వకాలంలో యుద్ధంలో శవాలను వెంటనే సముద్రంలోకి ఇడ్చేవారు కాదు, శుక్రాచార్యుడు అనుగ్రహంతో కొంతమంది అయినా బతుకుతారని. అటువంటిప్పుడే టెక్నిక్గా ఏం చేసేవాడు, ఇంద్రుడు చచ్చిన వాడిని చచ్చినట్టే సముద్రంలోకి ఇడిపించేసేవాడు. దానికి ఉదాహరణ చూడండి, రామాయణంలో రావణుడు మా వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారనే వార్త ఇతరులకు తెలియకుండా ఉండడానికి చచ్చిన వాళ్ళని సముద్రంలో పారేయించాడు. అప్పుడు ఏమైంది, వాళ్ళంతా చచ్చిపోయారు, వాళ్ళంతా సముద్రంలో జలచరాల చేత భక్షింపబడ్డారు. కానీ వానరులందరినీ ఒడ్డు మీదే ఉంచాడు రాముడు. అందుకే సంజీవన పర్వతం తెచ్చాక అందరూ బతికారు. వాళ్ళు ఆఖరిని ఇంద్రుడు అమృతం కురిపించి వాళ్ళని బతికించాడు, చిట్ట చివరిగా మిగిలిన వాళ్ళను కూడా. ఆ అమృత వర్షానికి చచ్చినటువంటి రాక్షసులు ఎందుకు బతకలేదంటే వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు సముద్రంలోకి తోసేయటం వల్ల వాళ్ళు బతకలేకపోయారు. అలా శుక్రాచార్యులు వారు మృత సంజీవనంతో చాలామందిని బతికించాడు. ఆ తర్వాత శుక్రుడి కాళ్ళు పట్టుకుని, మేము పతనం అయిపోయామండి రక్షించమనగా విశ్వజిత్ అని ఒక యాగం చేయించాడు శుక్రాచార్యుడు. మాట్లా భార్గవులు తలుచుకుంటే భూలోకంలో వైకుంఠం సృష్టించే అంత శక్తి కలిగిన వాళ్ళు. అందుకే మహానుభావుడైన శుక్రుడు, ఆయన అనుయాయులు, ఈ భార్గవులంతా కలిసి అద్భుతమైన విశ్వజిత్ అనే యాగం చేయించారు. ఆ యాగంలో నుంచి ఒక విశాలమైన రథం, బంగారుపు రథం పుట్టుకొచ్చింది. ఆ రథం నీళ్లల్లోనూ నిప్పుల్లోనూ ఆకాశంలోనూ అన్ని చోట్ల తిరగలదు. పంచభూతాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆ రథానికి అప్రతిహతమైనటువంటి గమనం ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఆ రథంలో కొండంత విల్లు ఉన్నది, బాణాలు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఓ మంచి కవచం వచ్చింది, ఈ కవచం నీకు తొడుగుతాను, ఈ కవచం నీ ఒంటి మీద ఉండగా ఇంద్రుడి వజ్రాయుధం కానీ, విష్ణువు యొక్క చక్రం కానీ, శివుడి శూలం కానీ నిన్ను చంపలేవు అని ఆ కవచాన్ని తొడిగాడు. ఈ విధంగా ఆయుధాలు, కవచం, కుండలాలు ఇవన్నీ శుక్రాచార్యుల యొక్క అనుగ్రహంతో, భార్గవుల యొక్క పురోహితుల అనుగ్రహంతో పొంది రథం ఎక్కి ఆయనకి నమస్కరించి దక్షిణ ఇచ్చి ఇప్పుడు రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుడిని పిలిచి, ఇంద్ర విన్నావు కదా, స్వర్గం మీదకి దండయాత్రకి వచ్చిన బలిచక్రవర్తి శంఖధ్వని అనగానే, గురువుగారు నాకు అదే అనుమానం అండి, నిన్నగాక మొన్న నా చేతిలో చావు దెబ్బలు తిన్నాడు, చచ్చిపోయాడని కూడా అనుకున్నాను నేను. అటువంటి బలిచక్రవర్తి ఇంత బలవంతుడి బ్రతికి రావడం ఏమిటి, ఈ విల్లు ఏమిటి, ఈ రథం ఏమిటి, ఇంత శక్తి ఎలా వచ్చిందని అడిగితే, ఇది శ్రీవత్సగోత్రుల యొక్క శక్తి, భార్గవుల శక్తి. భార్గవులు ఆయనకి యజ్ఞం ద్వారా ఇంత శక్తిని ఇచ్చారు. నువ్వు అతనితో యుద్ధం చేస్తే అతన్ని చంపలేవు, అతడు నిన్ను చంపలేడు, ఎందుకంటే నువ్వు అమృతం తాగావు గనక. అతడు ఏం చేస్తాడు, నిన్ను ఓడించి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి జైల్లో పెడతాడు. యావజ్జీవితం అతడు బతికున్నంతకాలం జైల్లో ఉండాలి నువ్వు. మీ దేవతలు చెరసాల పాలవడం నేను చూడలేను. శత్రువుని చంపాలి, మనం చావాలి. మీరు శత్రువుని చంపలేరు, చావలేరు, సరిగదా చెరసాల పాలవుతారు. ఇటువంటప్పుడు కాళ్ళకి బుద్ధి చెప్పి రహస్యంగా పారిపోవడం మంచిదని గురువుగారు సలహా ఇచ్చారు. గురువుగారు ఇచ్చిన సలహా మంచిదే. పారిపోండి అనగానే టక్కన వీళ్ళంతా స్వర్గం యొక్క గేట్లు మూసేసి తలో చోటికి పారిపోయారు, అదృశ్యులైపోయారు. అడవులలో
కొండలలో, గుహలలో, రకరకాల చోట్ల మారు వేషాలతో దాక్కున్నారు. కాకి రూపంలో యమధర్మరాజు దాక్కున్నాడు, నెమలి రూపంలో వరుణదేవుడు దాక్కున్నాడు, పావురం రూపంలో ఇంద్రుడు దాక్కున్నాడు. ఇలా తలకో రూపంలో దాక్కుంటే ఇంకా ఇంద్రుడు మొదలైన వాళ్ళ పిల్లలంతా నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రోహు కుర్రు అంటూ అడవులో ఉన్నటువంటి కోయి వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకోవడం మొదలెట్టారు. ఎవరికి దొరకకుండా స్వర్గం అంతా నిష్కంటకం అయిపోయింది. తలుపులు పగలు కొట్టుకుని లోపలికి వస్తే స్వర్గంలో ఎవరూ లేరు, అప్సరసలు తప్ప. ఆ ఈశ్వరభజ్యాన్ని మొత్తం స్వర్గాన్ని ఆక్రమించుకొని, స్వర్గంలో ఆయన ఉండడుగా, దానికి ప్రతినిధిని ఒకడిని పెట్టాడు, తన ఏజెంట్ని ఒకడిని అక్కడ పెట్టి మళ్ళీ తిరిగి భార్గవుల దగ్గరకు వచ్చాడు. నర్మదా నదీ తీరంలో ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రోజున దాన్ని మాహిష్మతి అనేవారు. ఈ మాహిష్మతి అనే పేరుతో ఉన్నది ఓంకార క్షేత్రం దగ్గర ఉంది. ఇప్పటికి కూడా మిమ్మల్ని చాలామందిని అక్కడికి తీసుకెళ్ళాను ఓంకార క్షేత్రానికి. కొంతమంది వచ్చారు, మళ్ళీ ఇంకోసారి వెళదాం. అక్కడే రాజ్యపాలన చేయటం మొదలెట్టాడు. తరచుగా యజ్ఞాలు చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, గురువులను ఎప్పుడూ మర్చిపోలేదు. అంతకంతకీ బలం పెరుగుతోంది, ధనం పెరుగుతోంది ఈ గురువుల యొక్క మహిమ వల్ల. 1000 సంవత్సరాల కాలం అలా గడిచిపోయింది. రక్తపాతం లేకుండా స్వర్గం ఆక్రమించుకొని సుఖంగా సంపదలతో, అనేక వైభవాలతో, దాన ధర్మాలతో, యజ్ఞాలతో ఆయన జీవితం గడుపుతూ ఉంటే ఈ 1000 ఏళ్ళు దారిద్ర్యంతో మారువేషాల్లో పిల్లలో చోట తామో చోట బతికారు పాపం దేవతలు. ఇలా ఉండగా ఒక రోజున ఇంకెంతసేపు ఉందమ్మాయి, అరగంట. ఇలా ఉండగా కశ్యప ప్రజాపతి ఒక రోజున పెద్ద భార్య అదితి ఇంటికి వచ్చాట. దక్ష ప్రజాపతి కూతుళ్ళు అదితి, దితి, వినత, కద్రువ, సురస, శ్యాన, మానవి మొదలైన 13 భార్యలు. ఈ దక్షుడి కూతురు 13ని కశ్యపుడే వివాహం చేసుకున్నాడు. అందులో పెద్ద ఆవిడ అదితి. అదితి కొడుకులు దేవతలు, ఆదిత్యులు. దితి కొడుకులు దైత్యులు. వినత కొడుకులు వైరతేయుడు, గరుత్మంతుడు, అరుణుడు అనమాట. కద్రువ కొడుకులే ఆదిశేషుడు, వాసుకి. సురస కొడుకులు కర్కోటకాదులు. మానవి యొక్క కొడుకులు మానవులు. శ్యాన కొడుకులు గ్రద్దలు, గొడ్లగోబలు మొదలైన పక్షులు. ఈ విధంగా అనేక రకాల జాతుల పక్షులు అయితేనేమి, జంతువులు అయితేనేమి అన్నిటికీ మూలకారకుడు మళ్ళీ కశ్యపుడే. అప్పుడప్పుడు ఆయన భార్యల్ని పలకరించడానికి పెడతాడు. ఎక్కువగా తపస్సులో ఉండే ఆయన ఒక రోజున పెద్ద భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఆయన్ని పూజించింది కానీ కన్నీళ్లు పెట్టుకుంటూ కనపడింది. ఈయన తెల్లబోయాడు. భార్యామణి, ఎప్పుడూ నువ్వు దుఃఖంతో ఉండడం నేను చూడలేదు. ఈ కన్నీళ్ళు ఏమిటి, ఈ చిక్కిపోవడం ఏమిటి, తిండి మానేసి నా ఎదురుగుండా కూడా బెంగతో ఉన్నావేమిటి? పిల్లలు సుఖంగా ఉన్నారా? కోడళ్ళు నీ మాట వింటున్నారా? ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెడుతున్నావా, లేక గెట్అవుట్ అని గెంటేస్తున్నావా? అలా గంటవే నువ్వు వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెడతావి అనగా అప్పుడు ఆవిడ కన్నీరు తుడుచుకుని, మీకు అన్నీ తెలుసు అనుకున్నాను, తెలియనట్టు అడుగుతున్నారు, అయినా చెబుతున్నా వినండి. బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించాక నా కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. అంతా తలో చోట యాతన పడుతున్నారు. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఎల్లాలు పలు పంచలను జాలిబడియనేడు. కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగనేడు. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు, వాని గలువరాదు వాసవునకు. ఏనాడు ఎండముఖం చూడకుండా ఎప్పుడు అంతఃపురంలో ఏసీ రూముల్లో కూర్చునే ఇంద్రుడి ఇల్లాలు శచీదేవి ఇవాళ సామాన్యుల ఇళ్లలో పాచి పని చేసుకుంటూ బతుకుతోంది. చూరు కింద తలదాచుకుంటోంది. పూర్వం ఇళ్లకు ముందు ఏముండేది? అరుగులు. ఆ అరుగులకు చూరు ఉండేది కదా. ఆ చూరు కింద తలదాచుకుంటూ పనులు చేసుకుంటూ బతుకుతోంది. ఎంతో గారంగా పెరిగి ఐశ్వర్యంలో పెరిగిన ఇంద్రుడి మొదలైనటువంటి వాళ్ళ కొడుకులు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. కోయి వాళ్ళ పిల్లలతో కలిసి మారువేషంలో నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రో కుర్రు అంటూ బతుకుతున్నారు.
3 లోకాలని పరిపాలించేటటువంటి ఇంద్రుడు ఆ సామ్రాజ్య వైభవం కోల్పోయి అడవుల్లో పక్షుల రూపంలో మారువేషాల్లో తిరుగుతున్నాడు. ఇక తక్కిన దేవతలు ఎక్కడున్నారో తెలియకుండా అయిపోయారు. అంతకంతకీ బలాన్ని పెంచుకుంటున్నాడు బలిచక్రవర్తి. ఇంద్రుడు అతన్ని ఇప్పట్లో జయించలేడు. ఇప్పట్లో కాదు అసలు. ఇలా యజ్ఞములు చేస్తూ సంపద పొందుతున్నంతకాలం బలిచక్రవర్తిని దేవతలు జయించలేరు. యజ్ఞములలో వచ్చే భాగం దేవతలకి అందేది పూర్వం. ఇప్పుడు ఆ భాగం అంతా బలిచక్రవర్తి స్వీకరిస్తున్నాడు. అందులో అతడే ఇంద్రుడు అయిపోయాడు. అతడే సమస్త దిక్పాలకుల రూపంలో తిరుగుతున్నాడు. ఇలా కొంతకాలం సాగితే దేవతలంతా సర్వనాశనం అయిపోయి ఇక అసురులే మిగులుతారు. మేము ఉసురుసురు అంటాం. పిల్లలు నాశనమై నా చెల్లెలి పిల్లలంతా అంతకంతకీ బలవంతులు అవుతూ ఉంటే సవతి పోరుతో నేను ఎలా సుఖంగా ఉంటాను స్వామి, మీరు పట్టించుకోరు. ఎప్పుడు చూసినా అసురులకి ఈ సురలంటే ద్వేషమే కదా. దేవతల మీదకి రాక్షసులు ఎప్పుడు ఒంటికాల మీద లేస్తూ ఉంటారు. వాళ్ళు వ్యసనపరులు, క్రూరులు, వీళ్ళు ధర్మాత్ములు. ధర్మాన్ని నిలబెట్టడం నీ కర్తవ్యం కాదా అనగానే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తర్వాత మెల్లగా కళ్ళు విప్పాడు ఆయన. భార్యామణి యొక్క అజ్ఞానం వల్ల నవ్వుకున్నాడు ఆయన. ఇదంతా ఎవరు నడుపుతున్నారో తెలియక అభాండం భర్త మీద వస్తుంది ఆవిడ, నువ్వు పట్టించుకోవట్లేదని. అందుకని ఏమన్నాడనమాట, జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచోటు. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచోటు. సంజననం బెయ్యది మేనులే కొలది సంసారం బులే మేరలు వినుమా అంతయు విష్ణుమాయ. వినుమా అంతయు విష్ణుమాయ. తలపల్ వేరేమియుంలేదు మోహ నిబంధంబు నిదానమెంతటికి జాయా. విన్నబోనేటికి అమాయకురాలా, అజ్ఞానంలో పడి ఇంత కష్టాలకి మూల కారణమైన విషయం మర్చిపోయి ఇందులోంచి బయట పారవేసే పరమాత్మని మర్చిపోతున్నావు. ఈ లోకంలో జనకుండెవ్వడు, తండ్రి ఎవడు, ఎవడికెవడు తండ్రి. ఈ జన్మలో నేను భర్తని, నువ్వు నాకు భార్యవి. ఎంతో పూర్వం నీవెవరో నేనెవరో భవిష్యత్తులో ఎవరో. ఈ పిల్లలకి ఈ జన్మలో ఒకడు తండ్రి అయ్యాడు, భవిష్యత్తులో ఎవడికెవడు తండ్రో తెలియదు. కాబట్టి తండ్రి ఎవడు, పుట్టిన కుమారుడెవడు, భార్య ఎవరు, భర్త ఎవరు, అసలు పుట్టడానికి మూల కారణం ఏమిటి, పుట్టడం అనే ఒక కర్మ ఎలా ఆవిర్భవించింది, శరీరం ఎంతకాలం ఉంటుంది, ఇది గ్రహించు. అంతా విష్ణుమాయ. ఆ భగవత్ సంకల్పంతో కొంతకాలం పాటు భార్యాభర్తలనే పేరుతో కొందరు దగ్గర చేరతారు, కలిసి ఉంటారు, పిల్లల్ని కంటారు. ఆ తర్వాత వీళ్ళు విడిపోతారు, ఎవరిదాన్ని వాళ్ళు విడిపోతారు, పిల్లలు ఏమైపోతారో తెలియదు. పైకి పోయాక ఎవడు బిడ్డ ఎవడు కాకపోయాడు, మన వెంట వచ్చేది కర్మ మాత్రమే. అందుకే ఇది విష్ణుమాయ అని గ్రహించి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిరంతరాయంగా పరమాత్ముడిని ధ్యానించి ఆయన అనుగ్రహంతో ఈ సంసారం నుంచి బయటపడి ముక్తి పొందుతూ ఉంటారు జ్ఞానులు. ఈ సుఖ దుఃఖాలకు మూల కారణం వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఆస్తి వాడికి ఇవ్వాలి, వాడెవడో కొట్టేస్తున్నాడు, వాడిని వీడు ప్రేమగా చూస్తున్నాడు, వీడు వాడిని ద్వేషిస్తున్నాడు అనుకోవడం ఉందే, ఇది మోహ నిబంధంబు. మోహం, వ్యామోహం, ఇదే మనల్ని సంసారంలో కట్టి పారేస్తున్నది. నిబంధము అంటే కట్టేసేటటువంటి సంఖ్యలు అన్నమాట. సంసారములో మనల్ని బందీకృతుల్ని చేస్తున్నది ఈ మోహం. ఈ మోహానికి మనం కట్టుబడుతున్నాం. జాయ, ఎందుకు ఇంత విన్నబోతున్నావు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అన్నాడు. అండంలో కూడా భార్య అనలేదు ఆయన. తెలియకుండానే ఆయన నోటి నుంచి ఏమనొచ్చింది, జాయ. భార్య జాయ, ఈ రెండింటికి తేడా ఉన్నది. పెళ్ళైన స్త్రీ ఎవరైనా భర్తకి భార్య,
కానీ సంతానాన్ని కనే స్త్రీని మాత్రమే జాయ అంటారు. జాయ అంటే సంతతిని పొందేటటువంటి స్త్రీ. తెలియకుండానే ఆయన ఏమన్నాడు ఇప్పుడు? జాయ అంటే నీకు బిడ్డ పుట్టబోతున్నాడని చెప్పడం అనమాట. బిడ్డని కనబోయేటటువంటి స్త్రీని జాయ అంటారు. ఎంతో పూర్వం పిల్లల్ని కన్నది, ఇప్పుడు మళ్ళీ కనబోతోంది. అందుకని టక్కున ఆ మాట అనగానే ఆవిడ పోయింది. ఈ వయసులో పిల్లలు ఏమిటా అన్నట్టుగా. ఇప్పుడు చెబుతున్నాను విను. సమస్తమునకు మూలకారకుడైన పరమాత్ముడు వాసుదేవుణ్ణి భక్తితో పూజించేటటువంటి వాడు ఈ భయంకర సంసార బంధాల నుంచి, కష్టాల నుంచి విముక్తి పొందుతాడు. నీ పిల్లలకి సామ్రాజ్యం రావాలంటే భగవంతుడిని పట్టుకోవాలి. నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తున్నాను. దానికి పయోభక్షణము అని పేరు. పాలు మాత్రమే తాగి చేసే వ్రతం. ఈ వ్రతాన్ని చేస్తే భగవంతుడు నీకు కుమారుడై పుట్టి అన్ని గండాల నుంచి బయటపారేస్తాడు. ఇది ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు ప్రారంభించాలి. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు పటాన్ని పెట్టుకుని భక్తితో పూజించాలి. ఆ పూజించే ముందు అడవి పంది ముట్టుకున్న మట్టి ఒళ్ళంతా పూసుకొని తలారా స్నానం చేయాలి. ఆ రోజు నుంచి సంవత్సరం పాటు పాలు మాత్రమే తాగుతూ ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతం చేస్తే భగవంతుడు కొడుకుగా పుడతాడు. ఈ కాలంలో ఎంతసేపు ఆయన్ని తప్ప మరొకటి తలుచుకోకు. శత్రువులు, వాడికి డబ్బిస్తున్నాం, వీడికి ఇవ్వట్లేదు, వాడు పాపాత్ముడు, వీడు ఇలాంటి వాడు వచ్చేసాడు, ఇవేం తలుచుకోకూడదట ఈ వ్రతం చేసేటప్పుడు. నారాయణ వాసుదేవ అనుకోవాలి అని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించగా ఆవిడ పాల్గొన శుక్ల ద్వాదశి నాడు ఈ వ్రతం ప్రారంభించింది. పయోభక్షణ వ్రతం. ఈ వ్రతం అద్భుతంగా చేసింది. వెంటనే విష్ణువు అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక హస్తాలతో, కోటి సూర్యుల కాంతితో ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ భక్తితో ప్రార్థించింది, నువ్వు నాకు కొడుకుగా పుట్టి నన్ను అనుగ్రహించమనగానే, అమ్మా కశ్యపుడి ద్వారా నేను నీలో ప్రవేశిస్తున్నాను, నీకు పుత్రుణ్ణి అవుతాను, ఇంద్రుడికి తమ్ముడిని అవుతాను. ఇంద్రుడికి తమ్ముడిని గనక నన్ను ఉపేంద్రుడు అని పిలుస్తారు. ఇలా ఉపేంద్ర నామంతో నిన్ను రక్షిస్తానన్నాడు. ఆ తర్వాత ఆవిడ గర్భం ధరించింది. సరిగ్గా 11 నెలల పూర్తయి 12వ మాసంలో కనది. సాధారణంగా ఎవరైనా 10వ మాసంలో కంటారు, కానీ ఈవిడ 12 మాసములు గర్భం ధరించింది. ఆయన వరమిచ్చిన కొంతకాలం తర్వాత కడుపులో ప్రవేశించాడు. ప్రవేశించి 12 నెలలు కడుపులో ఉన్నాడు. ఎప్పుడు పుట్టాటైనా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు పుట్టాడు. అందుకే దాన్ని ఇప్పుడు వామన జయంతి అంటారు. భాద్రపద శుక్ల ద్వాదశి, వినాయక చతుర్థి వెళ్ళిపోయిన 7 రోజుల తర్వాత అన్నమాట. ఆ పండుగను ప్రపంచమంతా జరుపుకునేవారు పూర్వం. ఇప్పటికీ కేరళ వాళ్ళు వామన జయంతిని ఓనం, ఓనం అంటే వామన, వామన శబ్దం వానం అయింది మలయాళంలో. అందరం జరుపుకుంటాం. ఉత్తర భారత్ వాళ్ళు వామన జయంతి అంటారు, మనము వామన జయంతి అంటాం. వాళ్ళు వానం అనే పేరుతో పండుగ జరుపుకుంటారు. సరిగ్గా ఎప్పుడు పుట్టాడు? ద్వాదశి నాడు. ఆ రోజు నక్షత్రం ఏంటనమాట? శ్రవణ నక్షత్రం. వామనుడు శ్రవణ నక్షత్రంలో పుట్టాడు. విష్ణుమూర్తి కూడా వెంకటేశ్వరుడిగా వచ్చినప్పుడు శ్రవణ నక్షత్రంలో వచ్చాడు. అందుకే శ్రవణ నక్షత్రం అంత గొప్పది అన్నారు. ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టినవాడు ఎప్పుడు శాశ్వత కీర్తి పొందుతాడు కనుక విష్ణువుకి శాశ్వత అని పేరు. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన అని విష్ణు సహస్రనామంలో శాశ్వత అని ఉంటుంది. అందరూ శ్రవణ నక్షత్రంలో పుట్టినవాడికి శాశ్వత అని పేరెడితే వాడు ఎప్పుడు శాశ్వత కీర్తి పొందుతాడట. అలాంటి పిల్లలను చూస్తే కూడా పుణ్యం అన్నారు. రవి మధ్యాహ్నమునను చెరింప, రవి మధ్యాహ్నమునను చెరింప, గ్రహతారా చంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు, శ్రవణద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నం బునన్ భువనాధీసుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ సకల పాతివ్రత్య సంపాతకున్ అని భాగవతంలో అద్భుతమైన పద్యం రాశారు పోతన గారు. సరిగ్గా సూర్యుడు మధ్యాహ్నం పూట ఉన్నాడు అంటే అది అభిజిన్ ముహూర్తం, అది మధ్యాహ్న సమయం. సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఈ 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అప్పుడు నక్షత్రం
శ్రవణ, అందుకని శ్రవణ నక్షత్రం శ్రవణ ఉన్నది. తిథి ద్వాదశి. ఈ మాట ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, కొంతకాలం క్రితం ఒక ప్రసిద్ధికెక్కిన సంస్థ భాగవతాన్ని అనువాదం చేయించింది కొంతమంది పండితులతో. అందులో అనువాదం చేస్తూ శ్రావణ మాసం ద్వాదశి నాడు పుట్టాడని రాశాడు ఆయన. కొంచెమైనా బుర్ర ఉండద్దా? శ్రవణ ద్వాదశి అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి అని అర్థం తప్ప శ్రావణ మాసంలో పుట్టలేదని. శ్రావణ మాసంలో కృష్ణుడు పుట్టాడు, భాద్రపద మాసంలో వామనుడు పుట్టాడు. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే అంతో ఎంతో జ్యోతిష్ శాస్త్రం తెలియాలి. మన మాసములకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అంటే, పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే దాన్ని బట్టి మాసం పేరు పెట్టారు. పూర్ణిమ నాడు చిత్ర అనే నక్షత్రం ఉంటే దాన్ని చైత్రమాసం అంటారు. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దాన్ని ఏమంటారు? వైశాఖం అంటారు. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠమాసం. పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ, ఈ రెండు నక్షత్రాలు ఏ నక్షత్రమైనా ఈ పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢ మాసం. పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ. ఇంకా శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దాన్ని ఏమంటారు? శ్రావణం అంటారు. పూర్వభద్ర లేక ఉత్తరాభాద్ర, ఈ రెండు నక్షత్రాల్లో ఏదైనా పూర్ణిమ నాడు ఉంటే భాద్ర పదమాసం. అందుకే పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర కాబట్టి. అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అశ్వయుక్కు కనుక ఆశ్వీజము అన్నారు. కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీకము. మృగశీర్ష అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మార్గశీర్షం. పుష్యమి నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసం. మఘా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మాఘం. పూర్వ ఫల్గుని అంటే పొబ్బ, పూర్వ ఫల్గుని లేదా ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర, పొబ్బ ఉత్తర. ఈ రెండు నక్షత్రాల్లో ఏదైనా ఒక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది ఫాల్గుణ మాసము. ఇది మాసముల యొక్క పేర్లు అలా వచ్చాయి. ఇప్పుడు శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, వరుసగా 4 వేలు తీసుకోండి. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. ఇప్పుడు ద్వాదశి నాడు ఏముంది? శ్రవణం, ఆ తర్వాత ధనిష్ట, ఆ తర్వాత శతభేషం, ఆ తర్వాత పూర్వభాద్ర. ఒక్కోసారి హెచ్చుతగ్గుల్లో పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర ఏదైనా ఉండొచ్చు. కాబట్టి పూర్ణిమ నాడు ఏముంది అనమాట? ఎయిదర్ పూర్వభాద్ర ఆరు ఉత్తరాభాద్ర. కాబట్టి అది భాద్రపద మాసము. ఆ మాట ఎలాగో సంస్కృతంలో రాశారు వేదవ్యాసులు వారు. అయినా పాపం తెలుగు పద్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఎవడో శ్రావణం రాస్తే పక్కన పెట్టేయాలన్నమాట. అందులో తరతరాలుగా వస్తున్న భాద్రపదం తీసి శ్రావణంను పెట్టేవాడు ఒకడో, శివుడు మొత్తం విషం తాగితే కాదు ఆయన ఒక చుక్క తాగాడని ఒకడో, ఇలా వాడికి తోచింది వాడు వాగేస్తున్నారంటే కారణం శాస్త్రాల మీద పట్టు లేక, సంస్కృతం తెలుగు రాక, ఏ శాస్త్రము రాక, జ్యోతిషము రాక భ్రష్టులు అయిపోయేవాడు. ఓ దరిద్రుడు ఉన్నాడు హైదరాబాద్లో. అసలు వాడికి జ్యోతిషమే రాదు, పైగా స్వామి అని పేరట్టు జ్యోతిషం గురించి పిచ్చివాగుడు వాగడం. ఫలానా వాడు పెళ్లి చేసుకోగానే వాడికి విడాకులు అయిపోతాయి. ఎవడు పెళ్లి చేసుకున్నా విడాకులు అంటే వీడు మొహం తగలయ్యా, ఈ వీడు జ్యోతిష్కులే, అసలు వాడి సావు ఎప్పుడు వాడికి తెలియదు వాడికి. అందువల్ల ఇలాంటి పిచ్చాడని నమ్మకండి. తాగుపోతాడు, ఇష్టం వచ్చినట్టు మాంసభక్షణ చేసేవాడు, తిరిగేటటువంటి వాడు, వీళ్ళంతా శాస్త్రాన్ని చదువుకున్నామని నమ్మిస్తే అది కొంప ముంచేస్తున్న వాడు. కలియుగంలో అడ్డమైన వాడు తయారైపోతారు. ఇలాంటి పాపాత్ములు ఎక్కువైపోతారు. అసలు పండితులంతా వెనకబడిపోతారు. వాళ్ళకి అవార్డులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. గోవిందా. ఈ విధముగా మిట్ట మధ్యాహ్నం వేళ శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి తిథి నాడు భాద్రపద మాసంలో మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వామన రూపంతో పరమ పుణ్యాత్మురాలు పరమ పతివ్రత తరుణి శిరోమణి అయిన అదితీదేవి యొక్క గర్భం నుంచి పుట్టుకొచ్చేసాడు. ఆయన పుట్టడంతో సరిగ్గా 8 ఏళ్ల బాలుడిలా తయారయ్యాడు. అందుకని వామనుడు అన్నారు. ఆ సమయంలో ఆయన రూపం కరెక్ట్గా 8 ఏళ్ళు, మంచి గిరదాల జుట్టుతో జటాజోటాలు అవి ధరించాడు. జుట్టు ఉందండోయ్, ఆయన పంచశంకలేం పెట్టుకోలే, జుట్టుతోటే ఉన్నాడు. అందుకే ఆయన నడుస్తూ ఉంటే జుట్టు అటు ఇటు కదులుతున్నట్టుగా భాగవతంలో రాశారు. చెవులకు కుండలాలతో పుట్టుకొచ్చాడు. ఆ క్షణమే ఆయన ఉపనయన అర్హతతో పుట్టడం వల్ల అక్కడికి వచ్చి కశ్యపుడు, అదితి మొదలైనటువంటి వాళ్ళంతా ఆయనకి ఉపనయనం చేసేశారు. దగ్గర కూర్చుని అన్నపూర్ణాదేవి ఉపనయన సమయంలో భిక్ష వేసిందండోయ్.
ఎప్పుడైనా ఉపనయన సమయంలో భిక్ష వేయాలి కదా, వేసే బోణీ బాగుండాలి. బోణీ బాగుందా ఇక అంతా డబ్బులు ఇస్తారు. ఒక్కొక్కడు బోణీ బాగుండకపోతే ఒక్కడు అక్కడ ఒక డాలర్ పెట్టకుండా పోతారు. అందుకని బోణీ బాగుంది. ఏది అన్నపూర్ణ శివుని రాణి, ఆయనకి బోణి అక్షయమనుచూ పెట్టే భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు. భవానీదేవి స్వయంగా భిక్ష వేసింది. భిక్షాపత్ర కుబేరుడు ఇచ్చాడు. కుబేరుడు వాయించాడు. అసలు సిసలైన సంపదలు కలిగిన వాడు బంగారం భిక్షాపాత్ర ఇచ్చాడు. ఆ మధ్యన ముష్టాడు ఉన్నట్ట. వాడెవడో శివుడి కోసం తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం అయితే ఏం కావాలో కోరుకోమంటే బంగారపు బొచ్చి కావాలన్నట్టు. వీడి కర్మ కాకపోతే ఆ బంగారు బొచ్చి బొచ్చుకుని భిక్షాందేహి అంటే బంగారు బొచ్చి చూసి ఎవడేస్తాడు? ఎవడు వీలా ముష్టి చెప్పు అయితే వేస్తాడు తప్ప. పరమాత్ముడు కాబట్టి ఆయన ఏం చేసినా అదొక అందం. అందుకని ఆయనకేమో బంగారపు పాత్ర ఇచ్చారు, అమ్మ భిక్ష పెట్టింది, వరుణుడు గొడుగిచ్చాడు, చెవులకు కొండలాలు హిమవంతుడు ఇచ్చాడు, ఇలా అందరూ ఇచ్చారు. అన్నీ పుచ్చుకున్నాక గాయత్రి జపం చేశాడు. ఆ సమయంలో గాయత్రి మంత్రాన్ని స్వయంగా సూర్యుడు ఉపదేశించాడండి. సూర్యుడు ఆయన కుడికన్ను, ఆయనే బయటకు వచ్చి ఇప్పుడు వామనుడిగా అవతరించాడు కనుక మంత్రోపదేశం చేశాడు. సవిత అనగా సూర్యుడు సవితృ మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడం అదొక అందం. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి? భిక్షాటనకి బయలుదేరి బలిచక్రవర్తిని ఊడి చేయాలి. అందుకని ఏమి ఎరగనట్టుగా ఉపనయనం అయ్యాక అందరికీ నమస్కరించి మంచి దాత ఎవరైనా ఉన్నారా అని అడిగితే లేకపోవడం ఏంటంటే ప్రపంచంలో చాలా గొప్ప దాతలు ఉన్నారు, కానీ బలిచక్రవర్తి లాంటి దాతే లేడు. ఆయన కాలంలో అసలు ముష్టెత్తుకోవాల్సిన అవసరం ఉండదు, అందరూ ఐశ్వర్యవంతులే ఆయన దయ వల్ల, కానీ అయినా సరే ఇస్తూ ఉంటాడు ఆయన. అనగా ఇప్పుడే బయలుదేరుతున్నానని బయలుదేరాడు ఆయన. శకునం కూడా స్వయంగా వాళ్ళ అమ్మ ఎదురు వచ్చింది. చెక్క నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఏది 8 ఏళ్ళు ఉన్న బాలుడు ఎగిరి గంతులు వేసుకుంటూ దూక్కుంటూ చెంగును వెళ్ళిపోతూ ఉంటే భూమి దద్దరిల్లిపోయి కిందకి దిగిపోయింది ఆయన బరువుకి. మృగ్య వరగేంద్రుండు ఆదిశేషుడు మోస్తున్నాడు కదా భూమిని, ఆయన తట్టుకోలేక బాబోయ్ అంత వేగంగా నడవకు నాయనా, నువ్వు అలా వేగంగా నడుస్తూ ఉంటే 1000 పడగల మీద భూమిని మొయ్యలేకపోతున్నాను, భూమి కిందకి కుంగిపోతోంది, నీ బరువుని నేను మొయ్యలేకపోతున్నాను, కింద వదిలేస్తున్నాను భూమిని అన్నట్ట. అందుకని మనం డెక్క మించి కిందకి దిగుతున్నప్పుడు గురువుగారు దబదబ నడుస్తూ ఉంటే ఏమి ఇబ్బంది వస్తుందో కొంచెం వెలిగా నడిచారు వాడు. ఈ విధంగా చెక్క దూక్కుంటూ వచ్చాడు. మధ్యలో కనపడింది ఎవరు? నర్మద. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరిల్ చిత్రోవన్వటుడును. నర్మద ఎటువంటిది? శర్మద అంటే సుఖం ఇస్తుంది. నర్మదలో స్నానం చేస్తే శాంతి కలుగుతుంది. యముడు పాపాత్ముల్ని దండంతో కొడతాడు, కానీ నర్మదలో స్నానం చేస్తే యమలోకానికి వెళ్ళక్కర్లా. ఒకవేళ వెళ్ళినా యముడి దెబ్బలు తగలకుండా కవచం ఇచ్చి కాపాడుతుందట. అందుకని యమదండక్షత వర్మద, యముడి దండము దెబ్బలు తగలకుండా కవచము వలె కాపాడుతుంది. మోక్షకాంత ఎవరిని వరించదు, అంటే ముక్తి ఎవరికి రాదు, కానీ ఆ ముక్తి యొక్క మనస్సుని కూడా గ్రహించినది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే నర్మదలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది. అటువంటి నర్మదని చూచాడు ఆయన. యువతల నుంచి అవతలికి ఎగిరి దూకాట, పడవెక్కి దాటలేదు ఆయన. ఎంత విశాలంగా ఉంటుందంటే అక్కడ నర్మద. అటువంటి నర్మదని యువతల నుంచి అవతలికి చెంగు దూకేశాడు. అవతల ఒడ్డుకి వెళ్ళాడు. అదిగో అక్కడ కనపడిందనమాట. ఎవరిది? బలిచక్రవర్తి యజ్ఞవాటిక. ఆ సమయంలో బలిచక్రవర్తి లోకక్షేమం కోసం, తన క్షేమం కోసం ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఎలా ఉంది అది? చండస్ఫూర్తి వటుడు కాంచె బహుధా జల్పన్ నిశాటంబు నొద్దండాహూత మునీంద్ర బిభ్యద మృతాంధస్యద్ధకోటంబు వేదండాశ్రధ్వజినీ కవాటము మహోద్యద్ధోమ సంఛన్న మార్తండస్యందన ఘోటమున్ బలిమఖాంతర్వేదికా వాటమున్. బలిచక్రవర్తి యజ్ఞవాటికని వర్ణించారు. అది ఎటువంటిది? రాక్షసులు అక్కడ కూర్చుని రకరకాలుగా వాగుతున్నారు అన్నమాట. ఓ ఎడాపెడ పైన కింద. అయితే అక్కడ తాగుడు ఉండదండి, యజ్ఞం కదా, అందుకని పైకి వల్లే కాకుండా ఏదో వాక్కుంటున్నారు, రకరకాలుగా గొణుక్కుంటున్నారు, సొడుక్కుంటున్నారు. మొత్తం మీద గందరగోళంగా ఉంది. బహుదా జల్పత్, రకరకాలుగా వాగుతున్న
నిశాటులతో రాక్షసులతో నిండి ఉన్నది. మరో పక్కన ఏనుగులు, గుర్రాలు, సకల ఐశ్వర్యాలతో నిండి ఉన్నది. జెండా రెపరెపలాడుతున్నది అక్కడ. ఎంతలో ఋషులు మంచి మంచి మంత్రాలు చదువుతూ ఉంటే ఆ వేద మంత్రములకు పరమ పవిత్రులైన దేవతలు అక్కడికి వచ్చి ఆహూతులై యజ్ఞంలో వాటా సేకరిస్తున్నారు. సూర్యభగవానుడి రథం హఠాత్తుగా ఆకాశంలో వెడుతున్నది ఆగిపోయిందిట. సూర్యుడు అన్నాడు వెంటనే అరుణుండి, అనూరా రథం ఎందుకు ఆగిపోయిందని అడిగితే ఏం చెప్పమండి, గుర్రాలు కదలట్లేదు. ఎందుకు కదలటం లేదు? కళ్ళు కనపట్టలేదు. ఎందుకు కళ్ళు కనపట్టలేదంటే భూలోకం నుంచి పైకి పొగ వచ్చింది, ఆ పొగకి గుర్రాలు కదలట్లేదు. అంత పొగ సూర్యుడు గుర్రాల దాకా వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే భూలోకంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞగుండం నుంచి వచ్చిన పొగ ఇక్కడ దాకా వచ్చింది. ఆ పొగకి సూర్యుడి రథానికి ఉన్న 7 గుర్రాలు కదలలేక ఆగిపోతున్నాయి అనగా ఆశ్చర్యపోయేట సూర్యుడు. అంటే అంత యజ్ఞం జరిగిందనమాట. అటువంటి యజ్ఞవాటికని వామనుడు దర్శించాడు. 3 అడుగులు పుచ్చుకోవాలిగా. ఆ కథ అంతా మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. బలిచక్రవర్తిలో ఉన్న దాన లక్షణములు మీ అందరికీ అంతో ఎంతో వచ్చుగాక. అందరూ త్వరగా వచ్చి గురుదేవుని దగ్గర ప్రసాదం స్వీకరించండి. రేపు ప్రవచనం ఉంటుందా లేదా ఖచ్చితంగా చెప్పలేను, నేను గ్రూప్లో మెసేజ్ చేస్తాను.